తెలంగాణలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అర్ధరాత్రి డీజీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో డీజీపీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 25,258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, గ్రూప్ 1 సర్వీసులపై అడ్డంకులు తొలగిపోయాయనుకోవచ్చు? అంటే పూర్తిగా అడ్డంకులు తొలగిపోయినట్టు కాదు. ఇది హైకోర్టుకు డివిజన్ బెంచ్కి సంబంధించిన మధ్యంతర తీర్పు. ఇంటరిమ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్ కాదు. మళ్ళీ అక్టోబర్ 15 కేసు ఉంది. ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్కి వచ్చినా ఐదర్ పార్టీ విల్ గో టు సుప్రీంకోర్టు కదా. సో ఇక్కడ ఈ కేసుల విషయంలో పెద్ద పెద్ద వ్యక్తులు, గవర్నమెంట్స్, క్యాండిడేట్స్ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా అయితే సింగిల్ బెంచ్ తీర్పు ఫైనల్ కాదు అని మనం అనుకున్నామో, డివిజన్ బెంచ్ వెళ్తారని చెప్పాము, డివిజన్ బెంచ్లో వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి కొద్దిమంది అభ్యర్థులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, ఎవరైతే రాని అభ్యర్థులు ఉన్నారో. సో ఒకటి ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద ఊరట. అదేంటంటే 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ అవుతున్నాయి. తొలి పోస్టింగ్ ఇప్పుడు రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు, ర్యాంకింగ్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ప్రభుత్వము టీజీపీఎస్సీ తుది తీర్పుకు లోబడి ఉంటుందని జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి పోస్టింగ్స్ కూడా నాకు తెలిసి వారం రోజుల లోపల ఇచ్చేస్తారు. ప్రభుత్వ ఆలోచన ఏముందంటే, ఇప్పుడు నిరుద్యోగులు దాదాపు 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక గ్రూప్ 1 పోస్ట్ కూడా, ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అభ్యర్థులు ఎందుకు గొడవ చేస్తున్నారు అంటే, ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ వర్గాలు, టీజీపీఎస్సీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, ఇక నుంచి డెఫినెట్ గా ఒక 2-3 నెలల్లోనే చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ 1 వస్తాయి, మళ్ళీ గ్రూప్ 2 కంప్లీట్ చేస్తే గ్రూప్ 2 వస్తాయి, తర్వాత డైట్ లెక్చరర్స్ లాంటి పోస్టులు రావచ్చు, జిల్లా విద్యాధికారి డిఓస్ సంబంధించిన పోస్టులు కూడా రావచ్చు. ఇంతకుముందు ఏంటంటే ప్రమోషన్స్ అన్నది లేకుండే, టీచర్ల ప్రమోషన్స్, ఇవన్నీ ఛానల్స్. సో ఆ ప్రమోషన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా చాలా రకాల పోస్టుల భర్తీ జరుగుతుంది అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, టీజీపీఎస్సీ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఇప్పుడు ఒకటి, నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ గనక మనం చూస్తే గనక, నిన్న ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, న్యాయమూర్తి ఊహాజనితాల ఆధారంగా తీర్పునిచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఘాటైన పదాలు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు అని పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పింది. సమగ్రతకు భంగం కలిగింది అన్న పదాన్ని కూడా బెంచ్ తప్పుబట్టింది. టీజీపీఎస్సీ అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మర్చిపోవద్దు అని స్పష్టం చేసింది. లీకేజీ, అవినీతి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు ఎక్కడా అని ప్రశ్న చేసి తదుపరి విచారణ వచ్చే నెల 15 వరకు వాయిదా వేసింది. అంటే అక్టోబర్ 15 వరకు ఇప్పుడు ఏం చేయరాదు. అయితే ఇప్పుడు ఒకటి, అభ్యర్థుల దగ్గర ఒక ఛాయిస్ ఉంది. ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే, సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళి, ఎందుకంటే నిన్న హైకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టును అడిగారు వీళ్ళు స్టేటస్ కో నాట్ స్టేటస్ కో, యథాతథ స్థితి. అంటే ఈ కేసు తేలేంత వరకు కూడా ఈ 563 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకూడదు, యథాతథ స్థితి స్టేటస్ కో ఉండాలని అడిగారు. కానీ డివిజన్ బెంచ్ దాన్ని తిరస్కరించింది. కాబట్టి ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఏమిచ్చిందని చెప్పిందంటే, మీరు ఇచ్చుకోవచ్చు, మీరు ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవచ్చు అని టీజీపీఎస్సీని ఆదేశించింది. సో టీజీపీఎస్సీ ఏం చేసింది, రాత్రి 11:30-12 గంటల ప్రాంతాల్లో ఇమీడియట్ గా 563 మంది క్యాండిడేట్లకు సంబంధించిన రిజల్ట్, వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళది రిజల్ట్ ఇచ్చేసింది. సో చాలా ఫాస్ట్ గా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు తీర్పు నిలిపివేసిన తర్వాత అర్ధరాత్రి సడన్ గా రిజల్ట్స్ విడుదల చేయడం అంటే పారదర్శకతకు నిదర్శనమా, అత్యవసరంగా అంటే ప్రభుత్వము టీజీపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్ ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటుంది. ఈ రిక్రూట్మెంట్ లో గొడవలు జరగొద్దు, గొడవలు ఉండొద్దు, ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ మీద విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయాలి అని టీజీపీఎస్సీ గానీ ప్రభుత్వం గానీ భావిస్తుంది. మేము నెక్స్ట్ వరుసగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతే విద్యార్థులు చదవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, రాదర్ దాన్ ఈ ఏదైతే ఇప్పుడు వచ్చిన
దీనికి సంబంధించి వాల్యుయేషన్లో పొరపాట్లు జరిగాయని చెప్పారు. ఆ పొరపాట్ల గురించి కాకుండా దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారని వాళ్ళ భావన కావచ్చు. సో ఒకటి టీజీపీఎస్సీ ఏమంటుందంటే గతంలో జరిగింది లీకేజీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ డిఫరెంట్. తర్వాత వాల్యుయేషన్లో ఏదైతే చెప్పారో వాల్యుయేషన్లో ఎవరిని సాటిస్ఫై చేయలేరు. వాల్యుయేషన్ జరిగినప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్లో నీకెందుకు ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే ఇద్దరు దిద్దిన ఎగ్జామినర్స్ డిఫరెంట్ పర్సన్స్ అయినప్పుడు డెఫినెట్గా దానిలో ఉంటుంది. కాబట్టి లీకేజీని వాల్యుయేషన్లో జరిగిన ఇష్యూస్ని రెండింటిని సమంగా చూడకూడదు అన్నది టీజీపీఎస్సీ ఆర్గ్యుమెంట్. పైగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం కొన్ని చేశారు. ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. కొందరికే మేలు చేకూర్చేలా కమిషన్ వివరించడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఈ కేంద్రాల్లో ఇప్పుడు ఉమెన్ సెంటర్లో ఉమెన్స్నే పెడితే తప్పేంటి? తర్వాత ఎవరి పేపర్ దిద్దుతున్నామో ఎగ్జామినర్స్కి ముందే తెలిసే అవకాశం ఉందా? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడిగారు. సో ఆ సందర్భంలో ప్రభుత్వం ఏదైతే వాదన ఇచ్చిందో ఆ వాదన ప్రకారం వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అయితే ఇది తుది తీర్పు కాదు, ఇది మధ్యంతర తీర్పు మాత్రమే. సో మధ్యంతర తీర్పు తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరి దగ్గర కూడా వాదనలు రిటర్న్ వాదనలు అంటే రాతపూర్వకంగా అందరి దగ్గర వాదనలు తీసుకుంటామని చెప్పారు. రాతపూర్వకంగా అందరి వాదనలు తీసుకొని అక్టోబర్ 10వ తేదీ వరకు అందరినీ పంపించమని చెప్పారు. మళ్ళీ అక్టోబర్ 15th వరకు అక్టోబర్ 15th మళ్ళీ రిజల్ట్ పోస్ట్ చేస్తామని కూడా చెప్పారు. సో మనతో చాలా మంది గెస్టులు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. తెలంగాణ విఠల్ జాయిన్ అవుతారు, అదేవిధంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ప్రత్యూష కానీ ఇంద్రా కానీ, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు, విఠల్ గారు ఎక్స్ టీఎస్పీఎస్సీ మెంబర్ భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతారు, చరణ్ కౌశిక్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. సో అయితే ఒకటి ఇక్కడ మనం ఒక విషయం క్లియర్ చేయాలి. టీజీపీఎస్సీ అయితే మేము గతంలో జరిగిన లీకేజీకి ఇప్పుడు జరిగిన అంశానికి ముడిపెట్టొద్దు, రెండు ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ గత సింగిల్ జడ్జ్ ఏదైతే తీర్పునిచ్చారో ఆ తీర్పుని తప్పుబట్టింది ప్రస్తుత చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం. తప్పుబట్టి ఏమని చెప్పిందంటే ఈ కొన్ని తీర్పులో ఉన్న వర్డ్స్ మీద వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఊహాజనితాల ఆధారంగా ఘాటు పదాలని వాడుతూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఓరల్ అబ్జర్వేషనే, రిటర్న్ ఆర్డర్లో ఎక్కడా లేదు. పేపర్ లీకేజీ అవినీతి అక్రమాలకి ఎటువంటి ఆధారాలు లేనప్పుడు సింగిల్ జడ్జి సమగ్రత భంగం లాంటి సున్నితమైన పదాలను వినియోగించడం సరికాదన్నారు. హాల్ టికెట్ పంపిణీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎలాంటి విధానం పాటించాలి అన్నది ఓ రాజ్యాంగబద్ధ సంస్థకి చెప్పడం సమర్థనీయం కాదు అని డివిజన్ బెంచ్ కామెంట్ చేసింది. పరీక్ష నిర్వహించే పద్ధతి మీద పూర్తి అధికారం కమిషన్కు ఉంటుంది, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అధికారం ఉంటుందని చెప్పింది. పారదర్శకత లేదు, సొంత నిబంధనల ఉల్లంఘన వంటి పదాలు సింగిల్ జడ్జి వినియోగించడం అభ్యంతరకరమని కూడా చెప్పారు. సో ఇట్లా చాలా విషయాల మీద కూడా మాట్లాడారు. పరీక్షల నిర్వహణ విషయంలో టీజీపీఎస్సీకి పూర్తి అధికారం ఉంటుందని డివిజన్ బెంచ్ చెప్పింది. హాల్ టికెట్లు ఎలా జారీ చేయాలి, కేంద్రాలు ఎలా ఎంపిక చేయాలి, తర్వాత వాల్యుయేషన్ చేసే వాళ్ళని ఎట్లా ఎంపిక చేయాలి, వాళ్ళు ఎలా దిద్దాలి, మార్కులు ఎలా వెల్లడించాలి, ఇదంతా కూడా న్యాయస్థానం కమిషన్కు చెప్పాల్సిన అవసరం లేదు అని డివిజన్ బెంచ్ చెప్పింది. ఇది రాష్ట్రంలో కీలక పరీక్షలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మరవద్దని చెప్పారు. అట్లాగే మహిళా కాలేజీలో మహిళలు మాత్రమే పరీక్షలు రాయాలని టీజీపీఎస్సీ కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఉమెన్ సెంటర్ పెట్టింది. సో దాన్ని కూడా తప్పు పెట్టారు, ఓన్లీ మహిళలు మాత్రమే ఎందుకు పెడతారని చెప్పి. కొన్ని ఇతర ఎగ్జామ్స్లో మహిళలు కాకుండా పురుషుల్ని కూడా అక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో పెట్టిన సందర్భం ఉంది. సో అది టీజీపీఎస్సీ డిసైడ్ చేస్తే దానిలో తప్పేంటి, మహిళలు మాత్రమే పరీక్ష రాస్తే తప్పేంటి, అంత మాత్రాన అక్రమాలు జరిగినట్టు ఎట్లా చెప్తారు అని క్వశ్చన్ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ నెల సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఈ తీర్పును ఇచ్చారు. సో ఆ తీర్పుని నిలిపివేస్తున్నట్లు, అప్పటి వరకు దాని మీద స్టే విధిస్తున్నట్టు, ఆ తీర్పును స్టే ఇస్తున్నట్టు చెప్పి వచ్చే నెల 10వ తేదీలోగా అంటే అక్టోబర్ 10వ తేదీలోగా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా వాదనలు అందజేయాలని ఇరుపక్షాల తరపు న్యాయవాదుల్ని ఆదేశిస్తూ
అక్టోబర్ 15th కేసు వాయిదా వేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా 20 days వరకు ఖచ్చితంగా, అంటే రాబోయే 20 రోజుల వరకు ఈ విషయంలో నాకు తెలిసి ప్రభుత్వం అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా లైట్నింగ్ స్పీడ్ తో వెళ్తుంది ఈ విషయంలో. ఇప్పుడు ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన వెంటనే రాత్రే ప్రభుత్వం 563 మంది అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేసింది. వాళ్ళకు సంబంధించిన పోస్టింగ్స్ కూడా సాధ్యమైనంత త్వరగా ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఈలోగా అభ్యర్థులకు ఒక ఛాన్స్ ఉంది, సెలెక్ట్ కాని అభ్యర్థులకి. వాళ్ళు ఏంటంటే డివిజన్ బెంచ్ తీర్పు మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. డివిజన్ బెంచ్ ఇక పూర్తి తీర్పు ఇవ్వలేదు, ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే, ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. దీన్ని ఇంటరిమ్ ఆర్డర్ అంటారు. ఇంటరిమ్ ఆర్డర్లో ఏం చెప్పింది, తుది తీర్పు వచ్చేంత వరకు ఈ మా ఆర్డర్ అనుమతిని ఉంటుంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. సింగిల్ జడ్జి ఏమో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా రద్దు చేసి ఈ పునఃమూల్యాంకనం చేయాలి, మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలన్న ఉత్తర్వుల మీద స్టే విధించి మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో మాట్లాడదాం. మనతో పాటు ప్రత్యూష గారు జాయిన్ అవుతున్నారు, గ్రూప్ 1 రాసిన అభ్యర్థి. ప్రత్యూష గారు, సో చూశారు కదా ఇప్పుడు నిన్న డివిజన్ బెంచ్ ఈ 563 మంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనౌన్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. సో మీ ముందున్న ఆప్షన్ ఏంటి? యాక్చువల్గా మీకు తెలుసు, ఇంతకు ముందు నుంచి కూడా చాలా డిబేట్స్ లో కూడా మేము చెప్పడం జరిగింది. ఒక 3 months కాన్సిక్యూటివ్ గా 3 months మొత్తం మేము ఇంత కష్టపడితే 3 months మేము కోర్టుల చుట్టూ తిరిగితే ఒక 30 minutes వినేసి ఒక జస్ట్ మనం న్యాయస్థానాల గురించి మాట్లాడదాం. నేను అదే మీకు ఒకటి అంటే లైక్ అంటే మా గ్రూప్ లో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, నేను మీకు చూపిస్తాను. అంటే నేను పెట్టింది కాదండి, అది లిటరల్ గా షో యూ వాట్ ఇట్ ఈస్. ఇది సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 24 ఆఫ్టర్నూన్ అని చెప్పేసి. ఓకే, కొంచెం మైక్ ప్రాబ్లం ఉన్నట్టుంది ప్రత్యూష గారిది. సో మళ్ళీ చూద్దాం. స్పందన, సో ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రత్యూష గారు అన్నారు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా తేల్చలేరు కదా అని చెప్పి. సో సింగిల్ జడ్జి ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం కూడా పూర్తి తీర్పు కాదు, ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వు. కానీ జనరల్గా ఏంటంటే ఒక మధ్యంతర ఉత్తర్వు ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్ గా వెళ్ళడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు జడ్జెస్ బెంచ్ మారితే, సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్ మారితే గనక ఏం జరుగుతుంది, ఒక జడ్జి అభిప్రాయం ఇంకో జడ్జి అభిప్రాయంకి మ్యాచ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే జడ్జి దగ్గరికి మళ్ళీ ఈ పూర్తి స్థాయి వెళ్ళినప్పుడు జనరల్ గా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. సో డివిజన్ బెంచ్ 3 ఏంటంటే సింగిల్ జడ్జి ఈ విషయంలో కొన్ని కామెంట్స్ వాడడం మీద కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. కాబట్టి డివిజన్ బెంచ్ నుంచి పెద్దగా మనకు ఈ కేసులో దీనిలో ఫైనల్ జడ్జిమెంట్ ఏమిస్తారనేది మనం స్పెక్యులేట్ చేయకూడదు. బట్ 3వ డివిజన్ బెంచ్ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థ టీఎస్పీఎస్సీ, ఆ టీఎస్పీఎస్సీకి కొన్ని అధికారాలు ఉన్నాయి. వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా నిర్వహించాలి, వాల్యుయేషన్ ఎట్లా చేయాలి, మనం సలహాలు ఇవ్వకూడదు అని వాళ్ళ అభిప్రాయం ఉంది. ప్రత్యూష గారు దీని మీద ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, మనం ఎట్లా దానికి డిక్టేట్ చేస్తామని అన్నారు. సో కాన్స్టిట్యూషన్ బాడీ అనండి, కాన్స్టిట్యూషన్ బాడీ అయినప్పుడు దానికి ఇండిపెండెంట్ గా తీసుకునే ఒక రైట్ ఉంటుంది. కాకపోతే ఇండిపెండెంట్ గా కాన్స్టిట్యూషన్ బాడీ ఎంత మాత్రం తీసుకుంటుంది అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్. అయితే టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ బాడీ అయ్యుండి ఒక జీవో తీసుకొని వచ్చి, ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఈవెన్ యూనో జీవో 29 గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. దీని గురించి కూడా మేము కోర్టులకు వెళ్ళాము. అయితే ఒక కాన్స్టిట్యూషన్ బాడీ గవర్నమెంట్ కి, అంటే ఆ కాన్స్టిట్యూషన్ బాడీలో ఉండే వాళ్ళకి తెలియదా దీనివల్ల నష్టం జరుగుతుందని? ఇప్పుడు బిఫోర్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ గారికి అయితే తెలుస్తుంది, హీ నోస్ ఇట్. దో నోయింగ్
హీ సైన్డ్ దట్ జియో అంటే ఆ జియోని పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారు? కాన్స్టిట్యూషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, అంతేగాని గవర్నమెంట్ తో ఇంక్లైండ్ ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ మహేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడుకుందామండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆ విషయము. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే మహేందర్ రెడ్డి గారు ఇస్ వెల్ క్వాలిఫైడ్ పర్సన్, ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ లాగా ఉండొచ్చని సరే అపాయింట్ చేశారు. మళ్ళీ అంటే యాజ్ పర్ హైకోర్ట్ అంటే యాజ్ పర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ నార్మ్స్ అట్లీస్ట్ ఒక 3 years అన్న పనిచేయాలి కదా, ఒక 1 year కూడా పనిచేయలేదు అని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోండి స్టేట్ టీజీపీఎస్సీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అనేది చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఎందుకు పనిచేస్తుంది? దట్ ఈస్ నాట్ ద రైట్ వే, రైట్? రాత్రికి రాత్రి అంత సడన్ గా ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అంత మిడ్ నైట్ రాత్రికి రాత్రే వాళ్ళకి ఎందుకు రిజల్ట్స్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? సో చాలా క్వశ్చన్స్ స్టూడెంట్స్ లోపల చాలా క్వశ్చన్స్. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి, వీళ్ళు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ప్రతిపక్షాల చేతిలోకి వెళ్ళింది అన్నదానికి ఏమంటారు? సో దీని గురించి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. లైక్ నాట్ ఓన్లీ మన చీఫ్ మినిస్టరే కాదు, మిగతా హూ ఎవర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటున్నారు, ప్రతిపక్షాలని. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు అంటే బిఫోర్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి మా నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు. అప్పుడు హీస్ ఇన్ ద అపోజిషన్. అప్పుడు మరి మాకెందుకు హెల్ప్ చేశారు? స్టూడెంట్స్ లక్షల రూపాయలు పెట్టుకొని కోర్టుకి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు మేము అడగడంలో తప్పేముంది? అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క లక్షలాది నిరుద్యోగుల్ని మొత్తం అపోజిషన్ కొనుక్కోదు కదా. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళం. మాలో ఎంతో మంది మీకు చెప్తే కూడా బాధ అవుతుంది, మాలో ఎంతో మంది లిటరల్ గా వాళ్ళకున్న గోల్డ్ అమ్మేసుకున్నారు, అప్పులు చేశారు, ఇంకా అప్పులు కూడా తీరలేదు మాకు. సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. నేను ఉన్నారు, రిచెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు, పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరు అనట్లేదు. కాకపోతే అంటే వి ఫీల్ సారీ ఫర్ దెమ్. మేము బయటకు వచ్చి కొట్లాడుతున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ మాకు అగెనెస్ట్, అందుకే వీళ్ళు చేస్తున్నారు అనుకుంటాం. కానీ అసలు అట్లే ఏమీ లేదండి. టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. అది ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేయాలనేది మా ప్రైమరీ డిమాండ్. అట్లా కండక్ట్ చేసిన రోజు వీ విల్ యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ టీజీపీఎస్సీ, విల్ యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఈ టీజీపీఎస్సీ కరెక్ట్ ఫంక్షన్ అవ్వనప్పుడు మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి డెసిషన్ ని? అంటే ఒకటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఉమెన్స్ సెంటర్ పెట్టారు, ఓన్లీ ఉమెన్స్ కి. దాన్ని ఎట్లా తప్పు పెడతా ఉన్నారు? ఇప్పుడు మీరు ఒక ఉమెన్ క్యాండిడేట్ గా మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా, ఉమెన్స్ కి ఎక్స్క్లూజివ్ సెంటర్ అంటే మంచిదే అనుకుంటారు కదా. ప్లస్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ సెంటర్ పెడితే దానిలో ఈజీగా ఎంతమంది రాస్తారు ఒక సెంటర్ లో? రాస్తారండి బానే 200-300 మెంబర్స్. సో 200-300 మెంబర్స్ ఒకళ్ళ చూచిరాత గనక ఒకళ్ళు చూసుకుంటూ రాస్తే గనక వెంటనే బయటపడుతుంది కదా. ఎవరైనా ఒకళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, మా దగ్గర మా రూమ్ లో మొత్తం చూచిరాతలు జరిగాయని చెప్పి. సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దానిలో ఉన్న వాళ్ళు అందరూ సెలెక్ట్ కాలేదు. ఏవైతే అంటున్నారో ఒక్క నిమిషం ప్రత్యూష గారు అండి, మీరు ఇందాక అన్నారు కదా ఉమెన్ కి మాత్రమే స్పెసిఫిక్ గా ఉంది కదా, ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా మంది ఉమెన్ ఇష్టపడతారు కూడా యాక్చువల్ గా ఇది ఒక ఛోటా మోటా ఎగ్జామ్ కాదండి, చాలా పెద్ద ఎగ్జామ్ గ్రూప్ 1 అనేది. అంటే స్టేట్ పిఎస్సి ఈజ్ ఈక్వల్ టు యూపీఎస్సి. అంటే మనం రోజు ఏం క్లాస్కి వెళ్ళట్లేదు కదా, జస్ట్ మనం ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ ఫ్రిస్కింగ్ చేసే పంపిస్తారు లోపలికి, ఫ్రిస్కింగ్ చేయకుండా అయితే పంపారు. మరి అట్లాంటప్పుడు అంటే ఫ్రిస్కింగ్ చేసి పంపిస్తారు, మరి అట్లాంటప్పుడు ఉమెన్ మెన్ అనే ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? రేపు పొద్దున బయటకు వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మింగిల్ విత్ ఎవ్రీవన్. మెన్ తో కలిసి మింగిల్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా ఉమెన్ కి కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ ఉమెన్ ని మాత్రమే ఒక దగ్గర కూర్చోబెట్టి రాయించాల్సి వస్తుందండి. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఏదైతే టీజీపీఎస్సీ తరపున వాదించిన అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో, నేను దీంతోనైతే అస్సలు సమ్మతం కాదండి. ఎందుకంటే ఉమెన్ కి కంఫర్టబుల్, మెన్ కి కంఫర్టబుల్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే వాట్ ఐ ఫీల్. ఉమెన్స్ కాలేజ్ కదా, దాని టాయిలెట్స్ కానీ మిగతా యూపీఎస్సీ అప్పుడు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వై మెన్ అండ్ ఉమెన్ కలిసి రాస్తారు? ఇప్పుడు నారాయణమ్మ లాంటి ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయి, మరి అక్కడ కూడా వై దే ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఓన్లీ టు ద ఉమెన్ అండ్ మెన్ ఎందుకు పంపిస్తున్నారు?
నేను ఒకటే అడుగుతున్నాను, టీజీపీఎస్సీ అంటే వాళ్ళ పోలీస్ ఫోర్స్ కానీ టీజీపీఎస్సీ కానీ వాళ్ళ ఫ్రిస్కింగ్ అంత తక్కువ ఫ్రిస్కింగ్ చేస్తున్నారా? వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు, మెన్ అయితే బాత్రూమ్లలో కెమెరా స్విచ్ చేస్తారు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేస్తారు. హౌ సిల్లీ ఇట్ ఈస్ అండి, హౌ సిల్లీ ఇట్ ఈస్. ఎవరన్నా అంటే నేను అదే అడుగుతున్నాను, టీజీపీఎస్సీ ఏదైతే చెప్తున్నారో అసలు చాలా సిల్లీ అనిపించింది నాకైతే అది. వి డోంట్ అగ్రీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండి. అంటే అప్పుడు ప్రీవియస్లీ వి డోంట్ అగ్రీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడైతే మా మెయిన్ డిమాండ్ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు కదా, కొంచెం ఆగాల్సింది. అంటే October 15th వరకు టైం ఇచ్చినప్పుడు ఎందుకు అంత తొందరగా చేశారు? వై అంత అవసరం వచ్చింది అని చెప్పేదే మా క్వశ్చన్. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది అని. అంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా హైకోర్టు, ఇచ్చుకోవచ్చు మీ రిజల్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు, అంతే కదా ఆబ్వియస్లీ. అంటే October 15th వరకు అంటే కొంచెం ఆగాల్సింది కదా. ఇప్పుడు మా డిమాండ్స్ కూడా వేరే ఉన్నాయి. సో అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ వెయిటెడ్. మిడ్ నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంత మిడ్ నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దే వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 1 or 2 days అట్లీస్ట్. అడుగుదాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. అభ్యర్థి ఇందిరా గారు కూడా ఉన్నారు. తెలంగాణ విఠల్ గారు, సో నిన్న డివిజన్ బెంచ్ క్లియర్ గా చెప్పింది, రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీకి పరీక్ష ఎట్లా పెట్టాలి, వాల్యుయేషన్ ఎట్లా ఉండాలి, ఇటువంటి సూచనలు చేసే అధికారం కోర్టులకి లేదు, కోర్టులు ప్రతిదీ చెప్పజాలమని కామెంట్ చేశారు. ప్లస్ సింగిల్ జడ్జి తీర్పును తాత్కాలికంగా రద్దు చేస్తూ వాల్యుయేషన్ చేయాలన్న ఉత్తర్వుల మీద కూడా స్టే ఇచ్చింది. ఏమంటారు మీరు దీని మీద? భరత్ గారు నమస్కారం, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించిన రిజల్ట్స్ మన పిల్లలు ఎనాలిసిస్ చేసినాక ఒక 4 ప్రధానమైన విషయాలు నా ద్వారా మీ దృష్టికి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారు. నేను ఆల్రెడీ మీ పీసీఆర్ వాళ్ళకి 2 చార్ట్లు పంపించాను. ఒకటి టీజీపీఎస్సీ విడుదల చేసిన లిస్ట్ ఉంది, 20 పేజీల లిస్టు. సెకండ్, పిల్లలు యూపీఎస్సీ గానీ ఏపీపీఎస్సీ గానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా రిలీజ్ చేస్తాయో చూశారు. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 3 సూత్రాల మీద పనిచేస్తుంది. ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అనే 3 సూత్రాల మీద పనిచేస్తుంది. నిన్న వాళ్ళు విడుదల చేసిన లిస్ట్ కనుక మీరు వాట్సాప్ లో ఒకసారి మీరు పీడిఎఫ్ చూస్తే సీరియల్ నెంబర్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, వాళ్ళకి వచ్చిన పోస్ట్ కోడ్ ఉంది, వాళ్ళు ఏ మల్టీ జోన్ కి వచ్చిన ఉంది. ఇదేమో పిల్లలు తయారు చేసింది సార్. ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ లిస్ట్ తీసుకుంటే యాక్చువల్ గా టీజీపీఎస్సీ ఎలా విడుదల చేయాలంటే వాళ్ళ మీరు లాస్ట్ లో పంపించాను చూడండి. లాస్ట్ లో టీజీపీఎస్సీ పంపించింది ఒకసారి చూడండి, లాస్ట్ లో ఉంటుంది. అన్నిటికన్నా లాస్ట్ లో టీజీపీఎస్సీ అఫీషియల్ ముద్ర చేసి ఉంటుంది. ఒకసారి ఇది కాదండి, లాస్ట్ లో ఉంటుంది అఫీషియల్ గా. ఇది పిల్లలు ఎనాలిసిస్ చేసింది. మీకు లాస్ట్ మెసేజ్ తీయండి, టీజీపీఎస్సీ అఫీషియల్ గా పంపించిన లిస్ట్ తీయండి ఒకసారి. ఇంకొకటి ఇంకా నిన్న వాళ్ళ అర్ధరాత్రి ప్రకటించిన లిస్ట్ తీస్తే లాస్ట్ కి వెళ్ళిపోండి సార్. లాస్ట్ లో టీజీపీఎస్సీ ప్రకటించిన అఫీషియల్ ఇది కాదు సార్, ఇంకోటి. ఒక్కసారి మీ పర్సన్ అడగండి, నేను పంపించాను. మీరు చెప్పండి, అంటే మన వాళ్ళు ట్రై చేస్తున్నారు, అంతలో మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది పోటీ పరీక్షలో ఇప్పుడు సపోజ్ భరత్ గారికి 563లో ఫస్ట్ ర్యాంక్ వస్తే భరత్ గారి పేరు, అతని యొక్క సామాజిక వర్గము, అతనికి టాప్ స్కోర్ ఎంత వచ్చింది, ఈ స్కోర్ రావడం వల్ల అతను ఏ జోన్ కి చెందినవాడు, ఏ జోన్ లో పోస్ట్ కొట్టాడు, ప్లస్ అతని మార్కులు, అతని ర్యాంకు ప్రకటించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే పోటీ పరీక్ష. ఇప్పుడు భరత్ గారు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, అక్కడ కూర్చున్న ప్రత్యూషకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చిందంటే ప్రత్యూషకి భరత్ గారి మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. భరత్ గారు ఏ సామాజిక వర్గము, భరత్ గారు ఏ జోన్ నుంచి ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారనే తెలుసుకోవాలి. ఇప్పుడు టీజీపీఎస్సీ ఇచ్చిన లిస్టు కనుక మీరు డిస్ప్లే చేస్తే వాళ్ళు సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు, ర్యాంకు ప్రకటించలేదు, మార్కులు ప్రకటించలేదు, పేరు ప్రకటించలేదు, పోస్ట్ ప్రకటించలేరు, సామాజిక వర్గం ప్రకటించలేరు. వాళ్ళు ఏ జోన్ కు చెందిన వాళ్ళు ఏ జోన్ లో పోస్ట్ ఎంపిక అయ్యారో సెలెక్ట్ చేయరు. ఇక్కడే పారదర్శకత అనేది లేదు. అంటే పారదర్శకత లేకుండా ఒక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన గ్రూప్ 1 లాంటి పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ లాంటి పోస్టులు 563 మందిని దాదాపు 14 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రతిభావంతులైన 563 మంది జాబితా ప్రకటించేటప్పుడు మిగతా 21,000 మందికి తమకు ఎన్ని మార్కులు వచ్చాయి,
తమకన్నా ముందు మార్కులు వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునే హక్కు, పూర్తి హక్కు, బాధ్యత ఉంటుంది. కానీ టీజీపీఎస్సీ ప్రకటించిన లిస్టు చూస్తే మీరు వెబ్సైట్ అది ఒకసారి డిస్ప్లే లో పీడిఎఫ్ లో పెట్టండి. మీరు తర్వాత వాళ్ళు మొత్తం కోడ్ భాషలో ప్రకటించారు. హాల్ టికెట్ నెంబరు, ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరు, మెయిన్స్ హాల్ టికెట్ వేరు. వాళ్ళు ప్రకటించిన మెయిన్ హాల్ టికెట్ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళది, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, లోకలా నాన్ లోకలా, వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఎంత అనేది ప్రకటించకపోవడం అంటేనే ఇక్కడ ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది. టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా, అకౌంటబిలిటీకి విరుద్ధంగా అర్ధరాత్రి కనీసం మెయిన్స్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు రాసి, అగైన్స్ట్ అనే స్పెల్లింగ్ తప్పు రాసింది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి నేను ప్రకటించింది ఒకసారి మీ పీసీఆర్ వాళ్ళని అడగండి. ఒక్కసారి మీరు డిస్ప్లేలో పెడితే కనీసం డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలు లాంటి ఉన్నత పోస్టులకి రిక్రూట్ చేసే ఏజెన్సీకి మెయిన్స్ స్పెల్లింగ్ రాని వాళ్ళు, అగైనెస్ట్ స్పెల్లింగ్ రాని వాళ్ళు అర్ధరాత్రి హడావుడిగా పెట్టారు. సరే, అది టైపింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. యూపీఎస్సీ గాని మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ గా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటిస్తారో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించలేదు. వీళ్ళు నిన్న ప్రకటించిన టీజీపీఎస్సీ ప్రకటించిన 563 మంది వివరాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఏ విధంగా అంటే, రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే 5% ఓపెన్ మెరిట్ లో ఇవ్వాలి. 5% అంటే 500. భరత్ గారు వినపడుతుందా? వినపడుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. నేను మీకు ఆ వివరాలన్నీ ప్రకటించాను. 563 మందిలో 5% ఓపెన్ మెరిట్ సార్. 5% అంటే 28 టాప్ 28 ర్యాంక్స్ కి వాళ్ళకి పురుషుల మహిళలతో సంబంధం లేదు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో సంబంధం లేదు, వాళ్ళు ఏ కులం వాళ్ళో సంబంధం లేదు. అంటే 5% ఓపెన్ మెరిట్. కానీ నిన్న వాళ్ళు ఇచ్చిన 563 మంది లిస్ట్ లో మేము ఈ గ్రూప్ 1 ఏం చేశారంటే, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని 2 ఇప్పుడు మీరు తీశారు సార్. ఇక్కడ కరెక్ట్ గా చూడండి. ఇప్పుడు ఒకసారి జూమ్ చేయండి. జూమ్ చేస్తే ఒకసారి జూమ్ చేయండి సార్. అది జూమ్ చేస్తే వాళ్ళు ప్రకటించిన మెయిన్స్ స్పెల్లింగ్ చూడండి. ఒకసారి మీరు చూడండి. మెయిన్ స్పెల్లింగ్ ఏమన్నా చూడండి. మియాన్స్ అని ఉంది. మియాన్స్ మెయిన్ స్పెల్లింగ్. అంటే ఫాస్ట్ గా రాత్రి అర్ధరాత్రి 1-2 hours లో చేశారు కాబట్టి చెక్ చేసుకోలేదట. అది హ్యూమన్ ఎర్రర్ ఎక్కడైనా జరగచ్చు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రకటించిన ఒకసారి లిస్ట్ తీయండి. ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్ 1. ఎన్నో పేజీలో ఉంది ఇది? సీరియల్ నెంబర్ 1, హాల్ టికెట్ నెంబరు, వాళ్ళు సెలెక్ట్ అయిన పోస్ట్, వాళ్ళు ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారో ఇచ్చారు. అవును. ఇప్పుడు ఉదాహరణకి పోస్ట్ కూడా సెలెక్ట్ మల్టీ జోన్. ఇక్కడ మీరు అనాలిసిస్ చేస్తే ఆ పలానా హాల్ టికెట్ నెంబర్ చదవండి ఒకసారి. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ చదవండి. 240901030. 1030 అనే హాల్ టికెట్ అనే కోడ్, అది ఏ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి, అతను మహిళనా, పురుషుడా, లేకపోతే అతను వికలాంగుడా, అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, తెలంగాణ వాడా లేకపోతే నాన్ లోకలా, ఏ సామాజిక వర్గానికి చెందినవాడు, అతనికి వచ్చిన మార్కులు ఎన్ని, అతని యొక్క ర్యాంక్ ఎంత, ప్లస్ అతను ఏ జోన్ కి చెందినవాడు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1 అంటేనేమో గతంలో ఉన్న 5th జోన్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ 5th జోన్ ని మల్టీ జోన్ 1 అంటారు. మిగతా 6 జిల్లాలని మల్టీ జోన్ 2 అంటారు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఖమ్మం జిల్లాకు చెందినవాడిని. నా సొంత స్థలము మల్టీ జోన్ 1 చెందితే నేను ఏ జోన్ లో సెలెక్ట్ అవుతున్నా అంటే నన్ను స్టేట్ కేటగిరీ పోస్టులలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఇక్కడే గూడుపుటాని ఉంది సార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ విడుదల చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబరు, పేరు, క్యాస్ట్, మార్కులు, ర్యాంకు, అతని యొక్క రిజర్వేషన్ కేటగిరీ పూర్తి వివరాలు ప్రకటిస్తారు. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ అధికారులు అడగండి, ఎందుకు మీరు అభ్యర్థి యొక్క ర్యాంకు గానీ మార్కులు గానీ ప్రకటించలేరు? ఇప్పుడు మార్కులు బయటకు వచ్చాయి కదా, అప్పుడు ఫస్ట్ ర్యాంకర్ కింద వచ్చిందని అప్పుడు మార్కులు అనౌన్స్ చేశారు కదా. అప్పుడు కాదు సార్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించినప్పుడు యూపీఎస్సీ ఏం స్టాండర్డ్ ప్రకటిస్తుంది అంటే, దాదాపు 1000 పోస్టులు ఉంటే ఈ 1000 పోస్టులలో ఐఏఎస్ ఎన్ని, ఐపీఎస్ ఎన్ని, ఐఎఫ్ఎస్ ఎన్ని, గ్రూప్ ఏ కేటగిరీ ఎన్ని, గ్రూప్ బి కేటగిరీ ఎన్ని, నాన్ రిజర్వ్డ్ ఎన్ని, ఓపెన్ కేటగిరీ ఎన్ని, ఓపెన్ కేటగిరీలో వికలాంగులు ఎంత, వికలాంగుల్లో కంటి చూపు లేని వాళ్ళు ఎట్లా, పూర్తి వికలాంగులు ఎంత, వికలాంగుల వివరాలు కూడా ఇస్తుంది. ఇక్కడ టీజీపీఎస్సీ కనీసం మార్కులు, టాప్ ర్యాంకర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి, టాప్ ర్యాంకర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత, టాప్ ర్యాంకర్ స్కోర్ ఎంత వచ్చింది, అతను ఏ సామాజిక వర్గానికి చెందినవాడనే వివరాలు ప్రకటించట్లేదు. ఇదేమన్నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలో భారతదేశంలో
కేవలం రాలో పనిచేసే వారి ఉద్యోగుల వివరాలు మాత్రమే బహిర్గతం చేయకూడదు. అంటే ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించింది కాబట్టి గూఢాచారులకు మాత్రమే గూఢాచారుల యొక్క ఉద్యోగుల వివరాలు ప్రకటించకూడదు. అది మాత్రమే గోప్యత, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వచ్చిన సందర్భంలో, ఇంత వివాదాస్పదమైన సందర్భంలో కూడా ఎందుకు ఇంత గోప్యంగా కోడింగ్ డీకోడ్ చేశారు? ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, డిఎస్పీ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, కమర్షియల్ ట్యాక్స్ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, ఆర్టీఓ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, వాళ్ళ మార్కులు ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారు, మహిళలు ఎంత, పురుషులు ఎంత, వికలాంగులు ఎంత, డిజేబుల్డ్ ఎంత శాతం ఉన్నోళ్ళు ప్రకటించట్లేదు అంటేనే ఇక్కడనే టీజీపీఎస్సీ గుడుపుటానుంది. ఇంకొక విషయం, నేను మీకు వాట్సాప్ లో అన్ని వివరాలు ప్రకటిస్తాను. సెంటర్ నెంబర్ 18, 19 నుంచి మీకు ఒకసారి ఆ బ్లూ డయాగ్రామ్స్ తీయండి సార్. ఒకసారి మీకు బ్లూ డయాగ్రామ్స్, మీకు స్టాటిస్టికల్ బార్ తోటి ఒక డయాగ్రామ్స్ పంపించారు. లిస్ట్ ఆఫ్ ఆల్ కన్సిక్యూటివ్ సెలెక్టెడ్ హాల్ టికెట్ నెంబర్స్ బ్లూ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఉంటాయి మీకు పంపించిన వాట్సాప్ లో. అంటే ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇది కాదు సార్, డయాగ్రామ్, స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ ఉంటుంది. అంటే వరుసగా నెంబర్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళ అది కాదు సార్, అది కాదు. ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్టులు సెలెక్ట్ అయ్యారని మీకు ఇప్పుడు చూడండి. ఫస్ట్ చదవండి, నాకు ఇక్కడ ఫోన్ లో సరే కనపడట్లేదు. ఫస్ట్ చార్ట్ దాని వివరాలు చదవండి. సెంటర్ నెంబర్ ఎంత? అది 18. మీరు మాకు కూడా ఎందుకంటే దానిలో జూమ్ ఉంది, మీరు చెప్పండి పర్లేదు. సెంటర్ నెంబర్ 18 లో 41 మంది సెలెక్ట్ అయ్యారు సార్. సెంటర్ నెంబర్ 19 లో 30 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ సెంటర్ నెంబర్ 18, 19 అనేది కోటి ఉమెన్స్ కాలేజ్, అత్యంత వివాదాస్పదమైన కోటి ఉమెన్స్ కాలేజ్ లో 2 ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి, 18, 19. ఇక్కడ నుంచి 71 మంది సెలెక్ట్ అయ్యారు. దానిలో అత్యధికంగా డిఎస్పీలు ప్లస్ కలెక్టర్లు, మన డిప్యూటీ మన ఆర్డీఓలు, ఆ డిఎస్పీలు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఆ కోచింగ్ సెంటర్, పలానా కోచింగ్ సెంటర్ లో తీసుకున్న వాళ్ళు ఒకటేసారి అప్లై చేయడమా? హాల్ టికెట్ నెంబర్స్ ఎట్లా ఒకటేసారి అప్లై చేయడం ద్వారా వస్తుందా? ఎట్లా? కాదు, ఎగ్జామ్ సెంటర్ నేను అనేది. ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ నెంబర్ ప్రకారమే కదా, రోల్ నెంబర్ ప్రకారం. హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఈ రోల్ నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్ ఎట్లా కేటాయిస్తుంది టీజీపీఎస్సీ? అది పూర్తి వివరాలు మీకు మా అభ్యర్థులు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మిషన్ లెర్నింగ్ ద్వారా, బిగ్ డేటా ఎక్స్పర్ట్స్ ఏ సెంటర్ హాల్ టికెట్లు ఎక్కడ పడ్డాయి తీసి మొత్తం దాదాపు 562 మంది రాసిన ఎగ్జామ్ సెంటర్స్, 26 ఎగ్జామ్ సెంటర్ నుంచి తీశారు. అత్యధికంగా 18, 19, 27, కొన్ని సెంటర్స్ నుంచే ఒక సెంటర్ నుంచి 71 మంది, ఒక సెంటర్ నుంచి 40 మంది, ఒక సెంటర్ నుంచి 21 మంది సెలెక్ట్ అయ్యారు. కొన్ని సెంటర్లలో జీరో ఉంది. మీకు మిగతా చార్ట్లలో కూడా హాల్ టికెట్ నెంబర్లు వరుసగా వచ్చినాయి. 28, 29, 30, 32 అట్లా వచ్చిన వారి వివరాలు అన్ని ఉన్నాయి. మీరు తర్వాత మీరు స్క్రీన్ మీద దాని మీద సపరేట్ గా మీరు డిస్కషన్ పెడితే పూర్తి వివరాలతోటి బిగ్ డేటా అనలిస్టులు, డేటా ఎక్స్పర్ట్స్, డేటా మైనింగ్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు పూర్తి వివరాలు ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే సార్, భరత్ గారు, వీళ్ళు నిన్న ప్రకటించిన దానిలో ఎక్కడ దొరికిపోయారంటే, ఇది ఒక్కసారి వినండి సార్. ఇది 563 టాప్ మార్క్స్ లో టాప్ 5% అంటే 507 వరకు మాత్రమే కట్ ఆఫ్. వీళ్ళు ప్రకటించిన దాని ప్రకారము టాప్ 5% 507 దగ్గర ఆగిపోవాలి. కానీ నాన్ లోకల్ అభ్యర్థులు 3వ ర్యాంక్ వచ్చింది, 20వ ర్యాంక్ వచ్చింది, 34వ ర్యాంక్ వచ్చింది, 92వ ర్యాంక్ వచ్చింది, 97వ ర్యాంక్ వచ్చింది, 267, 272, 599. వీళ్ళందరూ కూడా ఈ 5% వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకూడదు. ఎవరైతే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కాకుండా అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వీళ్ళు గతంలో మెయిన్స్ రిజల్ట్ ఇచ్చినప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో టీజీపీఎస్సీ వాళ్ళు 9వ నెంబర్ కేటగిరీ ఇచ్చారు. 9వ నెంబర్ మల్టీ జోన్ కింద. మల్టీ జోన్ 9 అంటే తెలంగాణ ప్రాంతానికి చెందని వారు అని అర్థం. వాళ్ళు ఏ ప్రాంతం వారైనా గ్రూప్ 1 అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు. అలాంటిది రాష్ట్రపతి ఉత్తర్వులోకి విరుద్ధంగా 9వ నెంబర్ మల్టీ జోన్ కి చెందిన వాళ్ళు, సార్ భరత్ గారు చెప్పండి, 9వ జోన్ కి చెందిన వాళ్ళు 8 మంది వివరాలు, పూర్తి వివరాలు మీకు ఇస్తాను నేను. మళ్ళీ డిస్కషన్ అయిపోయినాక మీకు పంపిస్తాను. ఆ 8 మంది రిజర్వేషన్, కొంతమంది బీసీబీ రిజర్వేషన్ ఇచ్చారు, కొంతమంది ఎస్సీ మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు, కొంతమంది ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. అంటే నాన్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా? రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అసలు నాన్ లోకల్ అనేది లేదు సార్. నాన్ లోకల్ అనేది రాంగ్ వర్డ్. 5% ఓపెన్ మెరిట్, దానికి కులంతో గానీ గ్రూప్ 1 లో 5% కాదనుకుంటా. గ్రూప్ 1 లో
ఓపెన్ మెరిట్ 20% 30% కదా? కాదు సార్ మీకు ఆ జీవో డిఎస్సి లో 5% కానీ గ్రూప్ వన్ లో కూడా 5%. కాదు సార్ భరత్ గారు, నా దగ్గర జియో ఉంది, మీకు జియో కూడా పంపిస్తాను. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% లోకల్, పేరా నెంబర్ 8 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో జియోఎంఎస్ 124 ప్రకారము గ్రూప్ 1 లో 95% మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 తెలంగాణకు చెందిన వాళ్ళు 5% ఎవరైనా. అలాంటి 5% లో ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, మహిళల రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళ మార్కుల వివరాలు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు, వాళ్ళు రాసిన సెంటర్స్, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఆదోనికి చెందిన అబ్బాయి పేరు వివరాలు చెప్పడం బాగోదు, 3వ ర్యాంక్ వచ్చింది. టీజీపీఎస్సీని మేము సంప్రదిస్తే లేదు అది మన ఎవరంటే ఏమని చెప్పారంటే ఆ వికలాంగుల కోట మీరు తప్పు అర్థం చేసుకున్నారు అన్నారు. కానీ ఈ 5% కోటాలో వికలాంగుల కోట ఎవరు లేరండి. మాకు 3వ నెంబర్ ర్యాంక్ తో మేము క్రాస్ వెరిఫై చేశాము. ఇది ఓపెన్ గా నిరుద్యోగులు టీజీపీఎస్ కి సవాల్ విసురుతున్నారు. అదే విధంగా ఒకే సెంటర్ లో 71 మందికి రావడము, కోటి ఉమెన్స్ కాలేజీలో 71 మంది సెలెక్ట్ అయ్యారు 18-19 సెంటర్ నుంచి. యూపీఎస్సీ ఇచ్చినట్టు ఎందుకు మీరు క్యాండిడేట్ యొక్క పేరు, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క క్యాస్ట్, క్యాండిడేట్ యొక్క రిజర్వేషన్, క్యాండిడేట్ మహిళన పురుషుల, క్యాండిడేట్ యొక్క మార్క్స్, క్యాండిడేట్ యొక్క స్కోర్ ఎందుకు ప్రకటించట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు ప్రకటించింది కోడ్ లాంగ్వేజ్ లో ప్రకటించారు. పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. నిన్న అర్ధరాత్రి ప్రకటించిన ఈ రిజల్ట్ మీద కూడా కోర్టుకు వెళ్తే టీజీపీఎస్సీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. టీజీపీఎస్సీ అనే సంస్థకి ఒక పరీక్ష నిర్వహించడం చేత కాదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 14 తప్పులు ఇచ్చారు. గ్రూప్ 4 లో 27 క్వశ్చన్స్ తప్పించారు. టీజీపీఎస్సీ అనే దానికి 14 సంవత్సరాల సమయం తర్వాత కూడా గ్రూప్ 1 అనే పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేక 3 సార్లు ఫెయిల్ అయ్యారు. జనార్దన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ చేసి ఆయన పారిపోయారు, తప్పించుకున్నారు. అదే విధంగా టీజీపీఎస్సీ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు పేపర్లు బఠానీలు పుట్లాలు అమ్మినట్టు జిరాక్స్ షాప్ లో అమ్మిర్రు. బయోమెట్రిక్ విధానం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ విధంగా అయింది. ఒక గ్రూప్ 1 పరీక్ష మీద ఇంత వివాదాస్పదమైన తర్వాత కూడా కనీసం రిజల్ట్ విడుదల చేసే సమయంలో మెయిన్స్ స్పెల్లింగ్, ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా వాళ్ళు బాధ్యత రహితంగా కొట్టిరంటే ఒక అన్నం మెతుకు పట్టుకుంటే చాలు. ఇదేమి ఎల్కేజీ రిపోర్ట్ కాదు, స్కూల్ రిపోర్ట్ కాదు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ఉన్నత పోస్టులు వీళ్ళు 8 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. అలాంటి దగ్గర ఇంత బాధ్యత రహితంగా ప్రకటించారంటే మాకు ఖచ్చితంగా నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న టాప్ లెవెల్ నాయకులు జ్యుడిషియరీ వ్యవస్థని మేనేజ్ చేసి మనం అట్లా లీడర్ విఠల్ గారు అట్లా ఈ విధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. విఠల్ గారు ఎటువంటి నైతిక అర్హత లేదు, జవాబుదారీతనం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ ఈ పాపాలు చేసిన వాళ్ళందరికీ పంపించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సరే విఠల్ గారు అట్లా మనం అనకూడదు. ఆ వర్డ్ జ్యుడిషియరీ మేనేజ్మెంట్ అది తప్పు అట్లా. ఎందుకంటే ఎవరో మేనేజ్ చేస్తే వింటున్నారా అంటే మన దగ్గర నేనేమంటా అంటే మీరు అంత బాగానే ఉంది కానీ లాస్ట్ లో మాట్లాడిన మాటల మీద నాకు ఆబ్జెక్షన్ ఉంది. జ్యుడిషియరీ మేనేజ్మెంట్ ఉన్న స్థాయిలో వ్యక్తులు అన్న. హలో సార్ వినపడుతుందా? వినపడుతుంది. మీరు లాస్ట్ లో మాట్లాడిన మాటల్ని మీద నాకు ఆబ్జెక్షన్ ఉంది. జ్యుడిషియరీని మేనేజ్ చేస్తున్నారు పెద్ద స్థాయిలో వ్యక్తులు అన్న దాని మీద నేను ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనం అట్లా ఎటువంటి ఎవిడెన్స్ లేనిది అది అనకూడదు. అట్లా అటువంటి ఎవిడెన్స్ లేని అటువంటి మాటలు మాట్లాడకూడదని. విఠల్ గారు ఉన్నారా లైన్లో? వినబడుతుందా? సరే మనతో పాటు ప్రసన్న హరికృష్ణ గారు, చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. విఠల్ గారు మళ్ళీ కనెక్ట్ చేయండి. ఎస్ ప్రసన్న హరికృష్ణ గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ఏంటి నిన్న హైకోర్టు తీర్పు మీద మీ రియాక్షన్ ఏంటి? 562 క్యాండిడేట్స్ తో లిస్ట్ ఇప్పుడు వినబడుతుంది. విఠల్ గారు మైక్ ఇప్పుడు వినబడుతుంది. విఠల్ గారు వినబడుతుంది. ఒక్క నిమిషం. ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారా? ప్రసన్న హరికృష్ణ గారు వినబడుతుంది అన్నమాట. మేబీ ప్రాబ్లం. ఎస్ ఇంద్రానాయక్ గారు ఎస్ చెప్పండి. ఏంది మీ ఆబ్జెక్షన్ ఏంటి? అంటే చాలా మంది అంటున్నారు 2 వేర్వేరు హాల్ టికెట్ ఇవ్వడం వల్ల మీకు నష్టమేం జరిగిందని చెప్తున్నారు.
అంటే రెండు వేరు హాల్ టికెట్లు ఇవ్వడం వల్ల అసలు ప్రిలిమ్స్ ఎవరు రాశారో మెయిన్స్ ఎవరు రాశారో మాకు ఎటువంటి అసలు ఇవ్వలేదు. విఠల్ గారు మళ్ళీ తీసుకుంటాను మీది, మీ కొంత ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వినబడుతుంది, ఇప్పుడు బానే ఉంది. ఎస్ ఇంద్రనాయక్ గారు, ఇప్పుడు ఈ 2 హాల్ టికెట్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ 2 హాల్ టికెట్ తీసుకున్నారు సార్. 2 హాల్ టికెట్ తీసుకోవడం వల్ల మీకు నష్టం ఏమైంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మేము అదే అడుగుతున్నాం, ప్రిలిమ్స్ ఎవరు రాశారు, మెయిన్స్ ఎవరు రాశారు, అసలు ఒక నెంబర్ ఇచ్చేసి వాడి ఊరు తెలియదు, పేరు తెలియదు, వాడు ఎల్లైనా పుల్లైనా రాసిన ఎవడో కూడా మాకు తెలియదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా నిన్న రాత్రి 12:30 తర్వాత ఇవాళ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. నేను నిన్న నైట్ 12:40కి 12:50కి టీజీపీఎస్సీ బోర్డ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే దాదాపు 2 గంటల వరకు కూడా వాడు అక్కడే ఉన్నారు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పి మేము ఏమైనా చేసుకున్నప్పుడు ఎవరైతే 21,075 నుంచి 21,085 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ పెరిగారో దానికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా. మరి 10 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, 10 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకోటి 18-19 సెంటర్ అంటే సెంటర్ నుంచి హాల్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. నేను ఎక్కువ మంది ఎక్కడి నుంచి రావడం కాదండి, వాళ్ళు కావాలని ఆ సెంటర్ లో ఎంచుకున్నారు వాళ్ళని. ఎవరైతే నేను 10 మందో లేకపోతే 20 మందో కొంతమంది కొనుక్కున్నారో అని చెప్తున్నారో నేను అలాంటిలేను. వాళ్ళకు కావాల్సిన వాళ్ళను ఆ సెంటర్ లో పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్లు పెట్టారు. ఆ ఎగ్జామ్ జరిగిన నెక్స్ట్ వీక్ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగినప్పుడు మెయిన్స్ ఉమెన్స్ ఇద్దరు కూడా రాశారు. అంటే ఎవరైనా ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నారా? అంటే మాకు స్పెషల్ గా అమ్మాయిలకే ఇవ్వండి అని చెప్పేసి ఏమన్నా మరి టీజీపీఎస్సీ బోర్డు చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఎందుకు పెట్టుకున్నారు? అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సీ కి సంబంధం ఏంది? ఈ ఒక విధంగా ఒక రేవంత్ రెడ్డి ఒక స్టేజ్ లో తెలుసు పార్టీకి ఏమైనా సంబంధం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా చూస్తున్నారు ఏంటంటే హాల్ టికెట్ ఒకటే సెంటర్ లో చాలా మంది కనిపిస్తున్నారు, సీరియల్ క్యాండిడేట్ హాల్ టికెట్స్ ఇట్లా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వంగా స్వాగతించారు. డబుల్ బెంచ్ తీర్పును కూడా ఎవరైనా స్వాగతించారు. ఎందుకంటే ఈ వివాదం అంతా కూడా కోర్టులో ఉన్నది. ఏమైనా నేనే మాట్లాడినా కదా కోర్టులో ఉన్న వివాదం ఖచ్చితంగా కోర్టు తీర్పు ఎవరైతే స్వాగతించాల్సిందే. కాకపోతే మేము డబుల్ బెంచ్ టీజీపీఎస్సీ పోతే ఖచ్చితంగా టీజీపీఎస్సీ దాని సమాధానం చెప్పింది కదా డబుల్ బెంచ్ తీర్పిచ్చింది. ఇప్పుడు ఆధారాలు సమర్పించింది. ఫస్ట్ డౌట్ వచ్చింది, ఆ డౌట్ సంబంధించినటువంటి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది, దానికి సంబంధించి స్టే ఇచ్చిన పరిస్థితి. తర్వాత ఎగ్జామినేటర్ ఇవాల్యుయేషన్ చేయమని చెప్పారు. తర్వాత డబుల్ బెంచ్ లో దానికి సంబంధించిన టీజీపీఎస్సీ అన్ని వివరాలు ఇచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి జడ్జీలతో ఒప్పుకొని ఇక్కడ తుది తీర్పు లోబడి నియామకాలు ఉంటాయి తప్ప ముందుగా మీరు ఆర్డర్ కాపీ ఇచ్చుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతాం తప్ప ఏదో నిరుద్యోగులకు అన్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. ఉద్యోగాలు ఇవ్వాలి, ఎందుకంటే 2012 తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1 సమయం వచ్చినప్పటికీ 2 సార్లు రద్దయింది. కాబట్టి ఖచ్చితంగా నిజమైన నిరుద్యోగులకు లాభం జరగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో రాజకీయ ప్రమేయం కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ లేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఆయనలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ మీరు చూస్తారు ఒక్క పేపర్ కూడా లీక్ జరగలేదు. అదే గతంలో 11 పేపర్లు లీక్ అయినాయి. వాళ్ళే ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా కోర్టుకు పోతుందని చెప్పి మేము భావించలేదు. ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంది, ప్రశ్నించే అవకాశం. కాకపోతే కోర్టుకు పోయినప్పుడు ఆధారాలు సమర్పించే గతంలో అన్యాయం జరిగిందని అన్యాయాలు ఏమైనా జరిగాయి మేడం ఇక్కడ టీజీపీఎస్ సంబంధించి కోర్టులో ఉన్న వివాదం కోర్టు ఆల్రెడీ డబుల్ బెంచ్ తీర్పిచ్చింది. దానికి ఎవరైనా స్వాగతం. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినప్పుడు మనం స్వాగతించడం, డబుల్ బెంచ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఉంది కదా, పోయే టీజీపీఎస్ రైట్ ఉన్నది. అదే కాకుండా అభ్యర్థులు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే అందులో ఇంప్లీడ్ అయిన పరిస్థితి. 14 సంవత్సరాలు ఆగిన మీరు 15 రోజులు ఆగలేరా? మరి ఎందుకు ఆగిన టీజీపీఎస్సీ మరి 15 రోజులు ఆగితే అయిపోయేది కదా. అనేది అటానమస్ బాడీ. దొంగతనంగా దొంగలు పడే టైంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? మీరు నిజంగా నిజాయితీ ఎగ్జామ్ పెట్టి ఉంటే రాత్రి దొంగలు పడే టైంలో ఆ అర్ధరాత్రి ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? 14 సంవత్సరాలు ఆగిన మీరు ఇంకో 15 రోజులు ఆగితే పూర్తి జడ్జిమెంట్ వచ్చేది. అప్పుడు మీకు వచ్చేదో మాకు వచ్చేదో తెలిసేది. ఎందుకు మీరు అర్ధరాత్రి ఇచ్చారు? అరే మేమెందుకు ఇస్తామండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి పార్టీకి సంబంధం చెప్పండి. టీజీపీఎస్ అటానమస్ గతంలో కేసీఆర్ గారు దాన్ని అటానమస్ బాడీని రాజకీయ కోణంలో వాడుకుండు కాబట్టి 13 పేపర్లు లీక్ అయినాయి. అట్లాంటి పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావించింది. యూపీఎస్సీ తరాలో టీజీపీఎస్ కూడా బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతా ఉంది. అనవసరంగా ఇప్పుడు సెలక్షన్ అయిన క్యాండిడేట్లు 2012లో ఒక అభ్యర్థి ఆనాడు సెలెక్ట్ అయ్యాడు. కేసీఆర్ గారు 2 సార్లు పెట్టినప్పుడు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అతన్ని సెలెక్ట్ అయ్యాడు. మరి
దానికి ఏం చేస్తాం? ఇప్పుడు లీగల్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంత కోర్టులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ప్రేమం గానీ పార్టీ ప్రేమం గానీ ఫలితాలు అర్ధరాత్రి విడుదల మేడం రాజకీయాలకు సంబంధించి మేడం టీజీపీఎస్సీ సంబంధించి వ్యవహారం అది అటానమస్ బాడీ మేమేంటి చెప్తాం వాళ్ళు దయచేసి విషయం ఏంటంటే టీజీపీఎస్ చైర్మన్ నియమించే వరకే ప్రభుత్వ బాధ్యత. తనను తొలగించాలంటే కూడా గవర్నర్ గారు మీకు తెలుసు ఇప్పుడు ఏదైనా కొన్ని సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. చట్టానికి ఎవరు అతిథులుగా చట్టానికి లోబడి మాత్రమే ప్రభుత్వం కావచ్చు టీజీపీఎస్ కావచ్చు పనిచేస్తా ఉంది కాబట్టి నిరుద్యోగులకు అన్యాయమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా నిరుద్యోగాన్ని లోకానికి న్యాయం చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది కాబట్టి ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు ఇప్పటివరకు. మరి దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు మెన్స్ కాలేజ్ సంబంధించి అక్కడ అమ్మాయిలు ఎందుకు వేసినట్టే వాళ్ళు ఎందుకు కాబట్టి మీరు ఆర్టీఐ పోతే కోర్టు 6 నెలలు 3 నెలలు పబ్లిక్ డొమైన్ పెట్టకుండా దాచిపెట్టింది ఎవరు చెప్పండి? ఇక్కడ దయచేసి మీరు గ్రూప్ 1 ఉద్యోగం రాసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు టీజీపీఎస్ సంబంధించి అరే దానికి అటానమస్ బాడీ వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేస్తాం? మీరు ఆర్టీఐ ఇవ్వకపోతే కోర్టుకు పోతారు. గతంలో కోర్టులో ఉన్నదే కదా, సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్ పోయింది, డబుల్ బెంచ్ నుంచి ఇంకో బెంచ్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప నిరుద్యోగులకు అన్యాయం పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చాలా 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పారా మీకు? అర్థం కాదు ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే ఒక్క పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కోర్టు పోయిరు, అది కోర్టులో ఉన్నాం. కోర్టులో మరి 10 మంది ఎవరు అనేది కోర్టు జడ్జి ముందు పెడితే జడ్జి గారు దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఫీడ్బ్యాక్ లేకపోతే టీజీపీఎస్ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు కదా. మరి ఎందుకు జరగలేదు ఆ విషయం మీద? ఇంకా 15 రోజులు ఉంది, ఎందుకు ఆగలేకపోయారు? దాని విషయంలో దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళు కూడా ఇంప్లీట్ అయ్యారు కాబట్టి ఆ దిశగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కోర్టు జడ్జిమెంట్ మ్యానిపులేట్ చేసిరని చెప్పేసి వేరే ఒక్కోళ్ళు ఒక్కో విధంగా మాట్లాడితే ఈ దేశంలో రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారని ఎవరు మేడం? అర్హత గల విద్యార్థులు నిరాశ చెందారు కదా. దయచేసి అర్థం ఎప్పుడు గుర్తుపెట్టు రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 11,000 టీచర్ ఉద్యోగాలు నింపి మీరు ఏజ్ పెంచబడి ఏజ్ పెంచి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించి ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలు చేపడితే గ్రూప్ 2 చేపట్టమన్నారు. 3rd తర్వాత 4th దీంతో బ్యాక్లాగ్ అయితే అని చెప్తేనే చాలా స్పష్టంగా నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు చేసింది కదా. సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం గారు చర్చలు చేసిన పరిస్థితి చర్చల్లో పెంచాలని పోతే పోస్ట్ పని పంపించారు. మీరు మీరు కూడా అర్థం. ఇప్పుడు 4 సంబంధించినటువంటి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనుకోండి. గ్రూప్ 1 సంబంధించింది సెలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 4 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అయితే చెప్పి తర్వాత వచ్చినటువంటి కాంప్లికేషన్ ఆధారంగా కొంత వెనకపోయింది తప్ప ఏదో జాబ్ క్యాలెండర్ ప్రకటించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా నిరుద్యోగ లోకానికి న్యాయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. రాజకీయ కోణంలో అదేవిధంగా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. తెలంగాణ విఠల్ ఉన్నారా? ప్రసన్న హరికృష్ణ గారు నిన్న డివిజన్ బెంచ్ తీర్పు మీద ఏమంటారు మీరు? అందరికి నమస్తే. ముందుగా భరత్ గారికి, జీ తెలుగు న్యూస్ అండ్ మనకు ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఒకటి అంటే భరత్ గారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫైల్స్ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఎప్పుడో గతం లోపల ద గ్రేట్ మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట చెప్పినటువంటి మాట గుర్తుకొస్తా ఉంది. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని చెప్పేసి. అంటే ఒక చిన్న అంశాన్ని వీళ్ళు భూతద్దంలో పెట్టి పట్టించుకోకుండా థర్డ్ పార్టీకి కంప్లీట్ గా పేపర్లు దిద్దేటువంటి బాధ్యతను అప్పచెప్పి చాలా ఫాస్ట్ గా చాలా ర్యాపిడ్ గా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది. దానివల్ల కొంతమందికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఒక 3 అంశాల లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ కాకండి. ఒక 3 అంశాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, అసలు
ఇప్పుడు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ కి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే దట్ ఈస్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ అనేటువంటి ఒక పదాన్ని వారు యూజ్ చేయడం జరిగింది. రెండవది సస్పెన్షన్ ఆఫ్ ఆపరేటివ్ డైరెక్షన్ అని చెప్పేసి ఈ రెండు అంశాలను వారు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లోపల చెప్పారు. మరి ఏంటి అసలు ఈ అవుట్కమ్? ఈ అవుట్కమ్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా అవకతవకలు జరిగినటువంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం అని చెప్పేసి ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారు కోర్టులు మెట్లెక్కారు. మరి మెట్లెక్కినటువంటి దరిమిల మార్చి 10వ తారీఖు 2025 లోపల గ్రూప్ 1 కు సంబంధించిన రిజల్ట్ పెట్టిన తర్వాత ఈ మొత్తం ఆపరేషన్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. ఒక 3 నెలలు కంప్లీట్ గా వివిధ రకాల అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత 222 పేజీల ఒక ప్రాపర్ అండ్ కన్స్ట్రక్టివ్ జడ్జిమెంట్ ను నామవరపు రాజేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఒక కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఇంత సుదీర్ఘంగా అన్ని అంశాలను పరిగణ లోపలికి తీసుకొని న్యాయ అన్యాయాలను పరిగణ లోపలి తీసుకొని ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు. మరి ఆ జడ్జిమెంట్ ను మళ్ళీ కంప్లీట్ గా ఛాలెంజ్ చేస్తూ అంటే జడ్జిమెంట్ ను రెస్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే మీరు అందులో ఉన్నటువంటి ప్రతి పేజీని చదివితే మీ మనసు కంప్లీట్ గా అప్స్ అండ్ మీ హార్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా బీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి జడ్జిమెంట్ కు సంబంధించి వాదోపవాదనలకు ఏమాత్రం తావు లేకుండా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దట్ ఈస్ ప్రీ ప్లాన్డ్, ఫిక్స్డ్ అండ్ డెలిబరేట్ జడ్జిమెంట్ అని చెప్పేసి నాకు కాదు, ఈ జడ్జిమెంట్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గాని లేదా తెలంగాణ సమాజం లోపల నిజంగానే ఒక 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్నటువంటి ఆ స్పృహ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్రస్తుత జడ్జిమెంట్ అర్థమైపోతా ఉంటుంది. ఎట్లా అర్థమవుతుంది? ఈ జడ్జిమెంట్ ఎలాంటి వాదోపవాదనలు జరగకుండా 222 పేజీలకు సంబంధించిన జడ్జిమెంట్ సింగిల్ జడ్జి గారు ఇచ్చినప్పుడు, బెంచ్ జడ్జి గారు ఇచ్చినప్పుడు ఆ సింగిల్ జడ్జి బెంచ్ కు సంబంధించినటువంటి ఏమాత్రం వాదోపవాదాలు ప్రతి పేజీ లోపల ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఎలాంటి కంప్లీట్ గా ఆర్గ్యుమెంట్స్ వినకుండా ఒక జస్ట్ 1.5 hour లోపల ఈ ప్రస్తుత డివిజన్ బెంచ్ తమ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వలేదండి, ఇది ఓన్లీ ఇంటరీమ్ ఆర్డర్, జడ్జిమెంట్ కాదు ఇది. సో ఇప్పుడు ఎక్కడైనా శరత్ గారు ఏదో ఒకటి 1 minute భరత్ గారు, 1 minute భరత్ గారు చెప్పండి. 1 నిమిషంలో నేను ఫినిష్ చేస్తా. శరత్ గారికి మనం ఇద్దాము. ఇక్కడ ప్రధానమైనటువంటి నిన్న జడ్జి గారు ఒక మాట అడిగారు. ఏమడిగారు? ఇక 10 హాల్ టికెట్ నంబర్స్ ఎక్కువగా వస్తున్నాయి వివిధ రకాల సెంటర్స్ లోపల అని చెప్పేసి క్లారిటీ ఉన్నది. 9% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి క్లారిటీని టీజీపీఎస్సీ వాళ్ళే ఇచ్చారు. మరి ఈ 10 హాల్ టికెట్లేనా ఎక్కువ సంబంధించి 10 హాల్ టికెట్లేనా అని చెప్పేసి అన్నప్పుడు, అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అంటే కోర్టు దృష్టి లోపల కంప్లీట్ గా వ్యవస్థకి అన్యాయం జరిగినట్టు లెక్క. నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ అని చెప్పేసి అన్నట్టే లెక్క. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి దరిమిల రాత్రికి రాత్రే, అంటే టీజీపీఎస్సీ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా రాత్రికి రాత్రే అసలు ఏ మాత్రం దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా, ప్రాపర్ వర్క్ చేయకుండా వాళ్ళొక రిజల్ట్ ని కంప్లీట్ గా పెట్టి మీరు ఇక నెక్స్ట్ ప్రొసీజర్ మనం చూసుకుందాం అన్నట్లుగా వాళ్ళు నిన్న కంప్లీట్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళ వెబ్సైట్ లోపల పెట్టడం జరిగింది. క్యాండిడేట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండరు, మెయిన్స్ స్పెల్లింగ్ కూడా తప్పు, అగేన్స్ట్ అనేటువంటి పదానికి తప్పు. అంటే మీరు ఈ విధంగా చేయడం వల్లనే చాలా మంది తీవ్రంగా నష్టపోయినటువంటి మెయిన్స్ అభ్యర్థులు కోర్టు మెట్లేక, అంటే ఒక అక్షరంగా చాలా కదండి. ఇప్పుడు హాల్ టికెట్ నంబర్ లోపల ఒక లెటర్ చేంజ్ అయింది అనుకోండి, అంటే ప్రెస్ రిలీజ్ రాత్రి హడావుడిలో ఇచ్చేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అది కదా, అంతే కదా. ఎందుకు అంతెందుకు? ఇప్పుడు మీరు ప్రీ ప్లాన్డ్ గా లేకపోతే సుప్రీంకోర్టు లోపల మీరు కేవియట్ వేశారు, అంత ప్రీ ప్లాన్ మీకు ఎందుకు? మీరు కంప్లీట్ గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ను అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్ గా మీరు రిక్రూట్ చేసేటువంటి ఒక ఏజెన్సీ కదా టీజీపీఎస్సీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. మరి మీ పైన నమ్మకం ఉండాల్సినటువంటి 40 లక్షల మందికి ఈ రోజు కంప్లీట్ గా నమ్మకం పోయింది. షేమ్ఫుల్, టీజీపీఎస్సీ షేమ్ఫుల్. ఎందుకంటే ఇంత ప్లాంట్ గా మీకు ఎందుకు? అర్ధరాత్రి మీరు రిజల్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు?
ఇలాంటి పరిస్థితి లోపల రేపు భవిష్యత్తు లోపల రాయబోయేటువంటి చాలా లక్షల మంది నిరుద్యోగులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఓకే, ఇది ఇంజస్టిస్ రిమైన్స్ యాజ్ ఎ ఇంజస్టిస్ అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది భరత్ గారు. యా శరత్ గారు సార్ చెప్పండి సార్, ఏంటి మీరు హైకోర్టులో ఉన్నారా నిన్న? నా ఉన్నాను. యాక్చువల్లీ ఐ వాజ్ అబ్జర్వింగ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ విత్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఐ వాజ్ ఫాలోయింగ్ ది ఆర్గ్యుమెంట్స్ బై బోత్ ది సైడ్స్. ఒక విషయం చెప్పాలా, మన మిత్రులతో నేను కొన్ని విషయాల్లో ఏకీభవించాను. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్, ఫిక్స్డ్ ఇట్లాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్ అమౌంట్స్ టు అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ది డివిజన్ బెంచ్, ఎస్పెషల్లీ ఇన్ ఏ ఛానల్ లైక్ దిస్ వీఆర్ నాట్ సపోజ్. ఐ ఆల్రెడీ టోల్డ్ విఠల్ గారు అన్నప్పుడే అది తప్పు, అట్లా మాట్లాడకూడదు. మన జడ్జిమెంట్ సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే దాని మీద కామెంట్ చేయొచ్చు, కానీ జడ్జిలకు సంబంధించి మోటివేషన్స్ వ్యక్తిగతంగా మోటివ్ చేయడం అనేది తప్పు. రెండోది ఇంకోటి, జడ్జిమెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు, జడ్జిమెంట్ క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది, బట్ జడ్జెస్ ని క్రిటిసైజ్ చేయదు, అంతే కదా భరత్ గారు? భరత్ గారు, వీఆర్ క్రిటిసైజింగ్ ద జడ్జిమెంట్ బికాస్ ఎలాంటి అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే దీని కాన్సిక్వెన్సెస్ కూడా చూడాలి మనకు. ఇప్పుడు ఎవరైతే ఏబుల్ క్యాండిడేట్ ఒకవేళ సర్వీస్ లోపలికి రాకపోతే, మనకు గతం లోపల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు రెండు చాలా స్పష్టంగా మనకు వెరీ ఫెమిలియర్ ఉన్నాయి. ఒకటి 2016 లోపల వెస్ట్ బెంగాల్ కి సంబంధించి రీసెంట్ గా జడ్జిమెంట్ 25,000 టీచర్లను, అంటే లార్జ్ స్కేల్ లోపల ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి 25,000 మంది టీచర్లను కంప్లీట్ గా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జడ్జిమెంట్ లో చూస్తాం. ఇప్పుడు రీసెంట్ గా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల 2018 గ్రూప్ 1 కేసు సంబంధించి మొన్న హైకోర్టు రిజర్వ్ లోపల పెట్టింది. అంటే 7 సంవత్సరాల తర్వాత చాలా తీవ్రంగా అవకతవకలు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు రిజర్వ్ లోపల పెట్టింది. మరి ఒకవేళ దానికి కూడా నెగటివ్ జడ్జిమెంట్ వస్తే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇంత ఆదర బాదరగా ఎందుకు ఇవ్వాలి? రేపు వీళ్ళు మళ్ళీ రిక్రూట్ అయిన తర్వాత, మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టు లోపల వాదోపవాదాలు జరిగిన తర్వాత, మళ్ళీ డివిజన్ బెంచ్ October 15 శరత్ గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రసన్న హరికృష్ణ గారు రేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఉందా? సార్ ఆయన చెప్పనిస్తే, ఇఫ్ హి డజంట్ ఓవర్ పవర్ మీ, ఇఫ్ హి డజంట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్, then I'll have to say something. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటే 30 సెకండ్స్ అన్న. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీజీపీఎస్సీకి అంత ఆదర బాదర ఎందుకు? ఇప్పుడు మీరు మెరిటోరియస్ స్టూడెంట్స్ రిక్రూట్ చేసే ఏజెన్సీ కదా, అకౌంటబిలిటీకి ట్రాన్స్పరెన్సీకి మీరు మారు పేరు కదా. మరొక 15 రోజులు October 15 అని చెప్పేసి మళ్ళీ డివిజన్ బెంచ్ చెప్పింది కదా. ఆగండి, ఒక 3 నెలలు ఆగండి. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం లోపల నోటిఫికేషన్ వచ్చి పరీక్షలు జరిగినాయి. మరి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాసిరు. గ్రూప్ 1 అనేది ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగము. ఒక 3-4 నెలలు దీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ కి పంపండి, తప్పేమున్నది? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, 3-4 నెలలు వెయిట్ చేయడంలో తప్పేమున్నది? దీనివల్ల ఫ్యూచర్ లోపల ఒకవేళ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? శరత్ గారు. ఎస్ సార్, ఒకటే అండి, మిత్రుడు కొద్దిగా నన్ను క్షమించాలా, నేను ఐ డిఫర్ విత్ హిమ్ ఆన్ సర్టన్ ఆస్పెక్ట్స్. నేను అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై ఇట్ ఈస్ సో అని. ఎందుకంటే ఐ హావ్ ఫేస్ దీస్ ఇష్యూస్ డైరెక్ట్లీ యాజ్ అ గవర్నమెంట్ లీడర్ అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ అడ్వకేట్ గా కూడా నేను ఈ సమస్యలు ఎదుర్కొన్నాను. కాబట్టి మీకు కొన్ని లీగల్ నైస్ తీసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి సుదీర్ఘమైన తీర్పు, 222 పేజీల తీర్పు, అన్ని అంశాలను క్రోడీకరించినాడు, చాలా చక్కగా విశ్లేషించినాడు, బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చినాడు అనే దాంట్లో రవ్వంత కూడా తప్పు లేదు. అంతవరకు నేను మిత్రులతో ఏకీభవిస్తున్నాను. కానీ ఒక అప్పీల్ వేసినప్పుడు అప్పీల్లో అంటే అప్పలేట్ కోర్టుకి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది. దట్ ఈస్, ఏ అంశం అయితే వివాదాస్పదమైందో, ఏ అంశం మీద అయితే వాళ్ళు తీర్పు చెప్పాలో ఆ అంశం యొక్క స్థితిగతులను యథాతథంగా ఉంచడం అనేది అప్పలేట్ కోర్టు యొక్క బాధ్యత. సో అలాంటి దశలో డివిజన్ బెంచ్ వాళ్ళు ఎప్పుడైతే October 15 వింటాని అన్న ఆలోచనతో వాళ్ళు వచ్చినారో, అప్పుడు వాళ్ళు ఈ టు గో హెడ్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ అని అనాల్సింది కాదు. అది ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అనిశ్చిత పరిస్థితికి ఇంకొక కొంత అనిశ్చిత పరిస్థితిని జత చేసినట్టుగా జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాలి. అదేమంటే, అప్పలేట్ కోర్టు యొక్క అథారిటీని మనం ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఎట్లయితే ఈనాడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి, ఆల్ ది సెలక్షన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఇన్ ది అపీల్ అని అన్నారో, ఆ ఒకే ఒక క్లాజ్ ను పట్టుకొని రేపు ఒకవేళ సింగిల్ జడ్జి తీర్పుతో వాళ్ళు కనుక ఏకీభవించే పక్షంలో మొత్తము ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా వాళ్ళు సెటెట్ నాట్ చేసే అటువంటి అవకాశం ఉంటుంది.
అయితే మిత్రునితో నేను ఒక విషయంలో ఏకీభవిస్తున్నా ఏమంటే, ఎప్పుడైతే అక్టోబర్ 15కి ఇది కేసు ఆర్గ్యుమెంటు అని ఎప్పుడైతే డివిజన్ బెంచ్ చెప్పినారో, ఇరు పక్షాల వాళ్ళు ఒప్పుకొని అక్టోబర్ 15న ఒక డేట్ గా నిర్ణయించుకున్నారో, అలాంటప్పుడు తాము పెట్టినటువంటి అడ్వకేట్లు ఇద్దరు ఉన్నారు. ఎవరు? అడ్వకేట్ జనరల్ అండ్ ఎస్ నిరంజన్ రెడ్డి ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నారు. మరి వాళ్ళనే అడ్వైజ్ ఇచ్చేది ఉండే ఏమని, అక్టోబర్ 15కే ఒకవేళ ఈ కేసులో మళ్లీ విచారణ జరిగి పూర్తి స్థాయి లోపల తీర్పిస్తారు కాబట్టి ఈ 15 రోజులలో తొందర ఏం లేదు, మీరు కొంత సంయమనం పాటించండి అని అడ్వైజ్ ఇస్తే బాగుండేది. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంది? వన్ అప్మ్యాన్షిప్ అని ఉంది. అంటే నేను నీకంటే ముందు బెత్తెనే దాటుతాను, ఆ గీత దాటుతా అనేటువంటి ఒక ఆలోచన ఒకటి చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. రెండోది, డివిజన్ బెంచ్ వాళ్ళు ఎక్కడ కూడా ఇట్ ఈస్ అ మోస్ట్ అన్యూజువల్ ఆర్డర్ టు బి పాస్డ్ బై ఎనీ డివిజన్ బెంచ్. నేను నిన్ననే అబ్జెక్షన్ చెప్పినాను, ఈ రోజు కూడా నేను ఏదో వేరే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. డివిజన్ బెంచెస్ ఎర్డ్ ఇన్ పాసింగ్ సచ్ ఎ జడ్జ్మెంట్. అట్లా చేయాల్సింది కాదు. ఎందుకు అంటే ఇంతమంది ఇప్పుడు ఎంతైతే మంది ఎఫెక్ట్ అయినారో అంటే తీర్పు వల్ల, తీర్పుతో లాభపడిన వాళ్ళ సంఖ్య కూడా, అంటే లాభపడడం అంటే ఇన్ ది సెన్స్ ఒక వాస్తవిక పరిస్థితి వచ్చి మళ్ళీ మళ్ళీ రీ ఎవాల్యుయేషన్ అనే ఒక ప్రక్రియ జరిగి న్యాయాలు తీర్చేటువంటి ఒక అంశం వచ్చింది. ఒక పరిశీలన మాత్రమే జరుగుతుంది. రీ ఎవాల్యుయేషన్ డస్ నాట్ మీన్ దట్ దోస్ హూ హావ్ నాట్ సెలెక్టెడ్ విల్ బి సెలెక్టెడ్. There is no such guarantee. Even those people who have been already selected may also retain their positions in the re-evaluation process or any such thing. అట్టా జరిగేటువంటి పరిస్థితులలో కూడా డివిజన్ బెంచ్ ఆ పని చేయాల్సింది కాదు. కానీ ఈ పిటిషనర్స్ తరఫున ఏదైతే అంటే ఈ మన వీళ్ళ తరఫున క్యాండిడేట్స్ తరఫున చేసిన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఆల్రెడీ చితికలబడ్డారు. ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి చీఫ్ జస్టిస్ కి he was showing anxiety to stay the judgment because he already prima facie formed an opinion. ఏమని, ఈ జడ్జిమెంట్ లోపల ప్రాసెస్ విషియేట్ చేసినట్టుగా, రూల్స్ రెగ్యులేషన్ వయలేషన్ చేసినట్టుగా, ఇతరత్రంగా చేసినట్టుగా లేదు అని గతంలో ఏదైతే మూసలో పోసినటువంటి సుప్రీంకోర్టు తీర్పులయో ఆ తీర్పుల లెన్స్ లోనే ఈ తీర్పును చూడడానికని డివిజన్ బెంచ్ వాళ్ళు ప్రయత్నం చేసినారు. అయితే ఇప్పుడు ప్రైమా ఫేసి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నప్పుడు పిటిషనర్స్ వీళ్ల తరఫున, రెస్పాండెంట్స్ తరఫున ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా అక్కడ మట్టు కట్టేసే ఆర్గ్యుమెంట్ అక్కడ చేయాల్సి ఉండే. ఒక రకంగా చెప్పాలంటే ఒక హెఫజార్డస్ యాటిట్యూడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ కౌన్సిల్ అనేది కనపడింది. చీఫ్ జస్టిస్ గారు పదే వాళ్ళని కొన్ని విషయాలు అడిగినారు. ఏమని, గతంలో ఎప్పుడైతే ఎలక్షన్ మన ఈ ప్రాసెస్ నంతా, ఎగ్జామినేషన్ ప్రాసెస్ నంతా సెటిసైడ్ చేసినాడో అంత గంభీరమైన విషయాలు లేవు. ముఖ్యంగా సింగిల్ జడ్జ్ హ్యాస్ కామెంటెడ్ ఆన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది టీఎస్పీఎస్సీ విచ్ ఇస్ ఎ వెరీ సివియర్ కామెంట్ which we do not find any basis for expressing such a view అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఎవరు? డివిజన్ బెంచ్ లో ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి, ఇంకా పక్కకున్న జడ్జి ఎంత పెద్దగా పార్టిసిపేట్ అయినట్లేదు, ఆయన మౌనంగానే ప్రధాన న్యాయమూర్తి మాట్లాడే మాటల్ని ఇచ్చేసినారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్ సర్వీస్ జరుగుతుంది భరత్. ఎవరైనా గానీ ఈ ఎఫెక్టెడ్ పార్టీస్కి, నష్టపోయిన విద్యార్థులకి పెదవిల తుడుపు వ్యవహారాలే మాట్లాడుతున్నారు తప్ప మెటీరియలిస్టిక్ గా ఈ పిల్లలకు సహాయపడేటువంటి సందర్భం లేదు. నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక అంశంగా తీసుకొని చాలా రకరకాలుగా చేసింది కదా. వాళ్ళు నిజంగా ఆ యువతతో కనుక వాళ్ళు ముడిపడి ఉంటే ఒక మంచి అడ్వకేట్ ను వాళ్ళకి అరేంజ్ చేసి ఇవ్వచ్చు కదా. నిన్నటి ఒకవేళ ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటూ ఉండుంటే నిన్న అసలు ఈ తీర్పు రాకపోతుండే. మట్టు గట్టేసి ఉండేవాళ్ళు, వాళ్ళు నథింగ్ డూయింగ్, యూ కెనాట్ పాస్ సచ్ అన్ ఆర్డర్ అని వాళ్ళు ఆపి ఉండేవాళ్ళు. లేకపోతే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేసినారో దాన్ని రికార్డ్ చేయమని ఇన్సిస్ట్ చేసేసి దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకుపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏం జరిగిందంటే మనకి ఒక ఫైన్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ఇస్ దట్ అన్ అపెలేట్ కోర్ట్ విల్ నాట్ యాడ్ ఫర్దర్ కన్ఫ్యూజన్ టు ది సిచ్యువేషన్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గందరగోళ పరిస్థితిని సృష్టించింది, ఎన్నో తప్పుల తడకల వ్యవహారాలు చేసింది. అసలు యాక్చువల్లీ ఎవరి మీద యుద్ధం ప్రకటించారు? ఇంత నీలమేఘాల మీద అప్పీల్ ఎందుకు? దాని మీద ఇంతింత మంది అడ్వకేట్లతోని వ్యవహారాలు ఎందుకు? వాళ్ళు ఏమన్నారండి, ఒక పునర్మూల్యాంకనం చేయండి, మెరిటోరియస్ క్యాండిడేట్స్ కి నష్టం జరగద్దు అని అన్నారు. పునఃపరిశీలన చేయడానికి కూడా టీఎస్పీఎస్సీకి అభ్యంతరం ఏంటిది? ఈ అంశాలను అంటే ఎవరైతే ఏ రకంగా అయితే అది ప్రొజెక్ట్ చేయాలో ఆ రకంగా ప్రొజెక్ట్ చేయకపోవడం వల్ల ఆర్డర్ వచ్చింది. ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఎనీ మోటివ్స్ టు ది డివిజన్ బెంచ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ కరెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించలేకపోయారు.
Yes, exactly. My case is that. మరి మీరు ఎందుకు గ్రూప్ అని అభ్యర్థుల తరపున మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ వినిపించలేదు? స్వచ్ఛందంగా వాలంటరీగా చాలా కేసులు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా మందికి వాదించారు, చాలా మంది విక్టిమ్స్ కి. మీకు ఆ పేరు కూడా ఉంది. ఎట్లుంటది అంటే వాళ్ళు మనం అడగని పిలువని పేరెంట్ లాగా మనం పోకూడదు, మనకు అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు నాకంటే నిష్ణాతులు ఉన్నారు, ఇప్పుడు ఆర్గ్యూ చేసిన వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు మంచి పండితులే. కానీ ఆ పర్టికులర్ సందర్భంలో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సానియా మిర్జా కూడా ఒక గేమ్ ఓడిపోతుంది. ఇట్స్ లైక్ ఏ మ్యాచ్ అనమాట. ఇది ఒక కబడ్డీ లాంటిది అవుతుంది. ఆ 10-15 నిమిషాల్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రాపర్ పాయింట్ ను ప్రొజెక్ట్ చేయాలి, చీఫ్ జస్టిస్ గారిని సాటిస్ఫై చేయడానికి ఆ జడ్జిమెంట్ లోని కొన్ని భాగాలను చూపెట్టగలగాలి. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి అవకాశం కూడా దొరకలేదు. ఒక రకంగా నేను డివిజన్ బెంచ్ ఆర్గ్యుమెంట్స్ కనుక చూస్తే ఎంతైతే అడ్వకేట్ జనరల్ యొక్క ఆర్గ్యుమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఆర్గ్యుమెంట్ పట్ల సానుభూతి వ్యక్తం చేసినాడో, చీఫ్ జస్టిస్ గారు అంత రెస్పాండెంట్స్ తరఫున వినిపించే వాదనలో ఆయన ఒకటే ఒక అంశం మీద స్టక్ అయినాడు. అదేమంటే యూ హ్యావ్ ఛాలెంజ్డ్, యూ మేడ్ ఎ కామెంట్ ఆన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది TSPSC విచ్ ఈస్ ఎ వెరీ సీరియస్ కామెంట్ అని హీ వాజ్ రాదర్ ఒక రకంగా ఒక బందీగా ఆ పర్టికులర్ భావజాలానికి కట్టుబడి ఉన్నాడు అనమాట. తర్వాత రెండోది ఏంటంటే అడ్వకేట్ జనరల్ కూడా మెరిట్స్ మీద ఆర్గ్యూ చేయలేదు. అడ్వకేట్ జనరల్ ఎంతసేపు 14 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సింగిల్ జడ్జి భగ్నం చేశాడని నిజానికి బిలో హిస్ పొజిషన్ హి హస్ ఆర్గ్యూడ్. రాదర్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ వాజ్ నథింగ్ బట్ అటాకింగ్ ది సింగిల్ జడ్జ్ ఫర్ స్టాపింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని. అది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. కాకపోతే అక్కడ చెప్పేవాడు ఎవరు లేడు, అది పరిస్థితి అనమాట. విఠల్ గారు ఏమంటారు? నిన్న రాత్రి డిక్లేర్ చేశారు రిజల్ట్ ఇమీడియట్ గా అభ్యర్థులు అంటారు. ఒక్క సెంటెన్స్ మాట్లాడతాను భరత్, ఇఫ్ విఠల్ పర్మిట్స్ మీ. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఎ మ్యాచ్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ KTR. ఆ యాంగిల్ లో TSPSC హెస్ ప్లేడ్ ది రోల్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ తరఫున రేవంత్ రెడ్డి KTR అంతేనా? అట్లా తయారైంది. KTR గనక ఏమాత్రం పౌరుషం ఉన్నా, ఏమాత్రం ఈ యువత పట్ల సానుభూతి ఉన్నా, మంచి అడ్వకేట్లను, సర్వీస్ లా చేసేటువంటి అడ్వకేట్లను సుప్రీంకోర్టు నుంచి ఒకళ్ళు ఇద్దరిని ప్రభుత్వం KTR ఒక్క నిమిషం, ఇప్పటికే ప్రభుత్వం KTR ఉన్నారు, BRS ఉన్నారు, వీళ్ళ వెనక అంటారు. ఇబ్బంది అయ్యే డబ్బులు ఉంటే ప్రతిపక్ష వేరే పట్టుకొచ్చే వాళ్ళం కదా. శరత్ గారు చెప్పకండి, వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వం అంటుంది కదా KTR ఉన్నారు, దీని వెనక నిరుద్యోగులు, దీని వెనక ఏదో ఆ విధంగా అశాంతి. ప్రతిపక్షం డెఫినెట్ గా ప్రతిపక్షం ఎప్పుడు కూడా బాధితుల తరఫునే ఉంటది. నేనైతే ఒకవేళ KTR పొజిషన్ లో నేనుంటే జబ్బా దర్చుకుని ఎస్ పీడితుల పక్షాన ఉన్నాను, ఇది నా బాధ్యత ప్రతిపక్షం లాగా, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ అసిస్టెన్స్ టు దెమ్ అని ఉండేవాడిని. శరత్ గారు ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటనేది న్యాయపరంగా ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వము చాలా కక్షపూరితమైన వాతావరణం యాటిట్యూడ్ పట్టిందమ్మా. ఒక రకంగా చెప్పాలంటే యువత అంటే నేను అనుకున్న మాటే నెగ్గిస్తాను, మేము ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అని ప్రజలు నమ్మాలన్న తాపత్రయంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే ఈజ్ బుల్డోజింగ్ ఎవ్రీబడి. He is bulldozing the system, he is bulldozing the principle, he is bulldozing the ethics అనమాట. ఈ ఒంటెద్దు పోకడా అని అంటాం మనం ఒక రకంగా చెప్పాలంటే. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది గవర్నెన్స్. ఒక్క నిమిషం విఠల్ గారికి అవకాశం కల్పిద్దాం. జడ్జిమెంట్ వచ్చిన 6 hours లో డిక్లేర్ చేశారు రిజల్ట్. అందరికి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి ఆఫ్టర్ 12 years 2012 నుంచి 12 or 13 years తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు. అంటే నేను అంటే తెలంగాణ ఉద్యమమే కాకుండా సర్వీస్ కమిషన్ నుంచి రైట్ ఫ్రమ్ 2004 నుంచి సర్వీస్ కమిషన్ పైన ఉన్నటువంటి అనేక ఇష్యూస్ పైన పోరాడాను. చివరికి నేను మెంబర్ కావాల్సి వచ్చింది. అక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సిస్టమే ఎక్కడో గాడి తప్పింది. నాట్ ఓన్లీ దిస్, ఈ పర్టికులర్ రిజల్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసి దేశంలో గ్రూప్ 1 కేటగిరీ పోస్టులు అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు, చాలా బ్యూరోక్రాట్ కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పోస్టులు. అవి నెక్స్ట్ IAS, IPS, సివిల్ సర్వీస్ కి ఎలిజిబుల్ అనేటువంటి పోస్టులని ఇంటర్వ్యూస్ లేకపోవడం అనేది చాలా దురదృష్టం. సరే, దీని మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇంటర్వ్యూ సిస్టాన్ని వాట్ వీ డెవలప్డ్ యాజ్ ఇంటర్వ్యూ సిస్టమ్ చాలా విషయాలు మోడరేషన్ తీసుకొచ్చాము. ఇక్కడ అడ్వాన్స్డ్ గా
ఇంటర్వ్యూ చేయాలని తీసుకొచ్చాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ అ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ గా తీసుకొచ్చాం. సుప్రీం యూపీఎస్సీ కూడా అప్రిషియేట్ చేసింది ఈ విషయాన్ని. అక్కడ ఇంటర్వ్యూలో ఫండమెంటల్ ఏంటంటే బయాస్డ్ లేకుండా కావాల్సినటువంటి చర్యలన్నిటిని కూడా మేము తీసుకున్నాం, రూల్స్ ఫ్రేమ్ చేశాం. అంటే బయాస్ ఉండకూడదంటే ఎట్లా, ఇంటర్వ్యూ క్యాండిడేట్ ని పేరు అడగకూడదు, ఫ్యామిలీ డీటెయిల్స్ అడగకూడదు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అడగకూడదు, ఏ కాలేజీలో చదువుకున్నామని అడగకూడదు, మార్క్స్ తెలియదు, క్యాస్ట్ గానీ రిలీజియన్ గానీ ఏది, జస్ట్ కోడ్ నంబర్ పైన మేము ఇంటర్వ్యూ చేసాం. ఎందుకంటే జనరల్ గా బయాస్ ఎక్కడ జరుగుతుంది, రిలీజియన్, క్యాస్ట్, రీజన్ ఈ రకంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా హైడ్ చేసి మేము ఇంటర్వ్యూ ప్రాసెస్ ని ఎవాల్వ్ చేశాం. దురదృష్టకరం ఏంటంటే, వినబడుతుందన్నా? వినబడుతుంది, చెప్పండి. దురదృష్టకరం ఏంటంటే ఆఫ్టర్ 20 మేము 14 to 20 తర్వాత ఈ ఇంటర్వ్యూ సిస్టమ్ ఎత్తేసారు. నాకు తెలిసి యూపీఎస్సీ వాళ్ళ సివిల్ సర్వీస్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ సిస్టమ్ కండక్ట్ చేస్తుంది కదా, 3 tier సిస్టమ్ ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ అదుంటే మళ్ళీ ఇంకా పంచాయతీ వాల్యుయేషన్ లోనే ఇంత పంచాయతీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నా, ఈ పోస్ట్ పర్టికులర్ ఈ పోస్ట్లకి పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ లేకుండా ఒక అడామెంట్ ఫెలోని రేపు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని చేస్తే సమాజం 30 ఏళ్ళు భరించాలి. మీరు అన్న వ్యాఖ్యలు సేమ్ నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చేసింది. దట్స్ వాట్. దేశంలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము దేశంలో గ్రూప్ 1 కేటగిరీ పోస్టులకి ఇంటర్వ్యూస్ లేకుండా లేదు ఏ స్టేట్ లో కూడా, ఎక్సెప్ట్ తెలంగాణ ఐ థింక్. అది నంబర్ 1 లోపభూయిష్టంగా ఉంది. రెండోది ఏంటంటే 1:2 సెలక్షన్ పిలవాలి, ఈవెన్ ఫర్ వీళ్ళ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా 1:2 పిలవాలి. ఇక్కడ 1:1 పిలుచుకున్నారు. 1:2 పిలిస్తే అట్లీస్ట్ అంటే ఉంటది అటు డిఫరెన్సెస్, అంటే సెకండ్ కేటగిరీని పిలిచినట్టుగా సాటిస్ఫాక్షన్ ఉంటే వాట్ ఎవర్ ఇట్ మే, అది ఫాలో కాలేదు. నంబర్ 3 ఏంటంటే టోటల్ ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ మీద చాలా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ లో అది రిఫ్లెక్ట్ అయింది. సరే డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసింది. వాళ్ళకి జరుగుతున్నది ఏంటంటే కొట్టేయలేదు అంటే ఓకే నెక్స్ట్ అవుట్కమ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్మీడియట్ డైరెక్షన్, బట్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డబ్ల్యూపీ అంటారు, డివిజన్ బెంచ్ ఆర్డర్ అంటారు. ఆర్డర్స్ ఇచ్చేది కూడా అట్లనే ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద సర్వీసెస్. సరే ట్రైనింగ్లు ఉంటారు, ట్రైనింగ్ తర్వాత 6 months ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్ జాబ్ లో వాళ్ళు అపాయింట్మెంట్ చేయబడతారు. రేపు డివిజన్ బెంచ్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఈ లిస్ట్ కొట్టేస్తుందా, ఈ 563 members ని అబాలిష్ చేస్తుందా డివిజన్ బెంచ్? చేయగలుగుతారా? గత కంచికి ఆల్రెడీ వెళ్ళింది, ఇంకా ఏం లేదు. వెస్ట్ బెంగాల్ లో చేశారు కదా, వెస్ట్ బెంగాల్ లో చేశారు. అవుట్కమ్ ఆఫ్ దిస్ డబ్ల్యూపీ అంటే అప్పీల్ అవుట్కమ్ ఏమొస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమైతా ఉంది. సార్ విఠల్ గారి తర్వాత నేను మాట్లాడతాను అన్నా. నేనేమంటున్నా అంటే ఇది రిజల్ట్స్ ఇచ్చినట్లే వీళ్ళందరూ కూడా రేపు 563 members, అందులో దాదాపు 120 members ఐపీఎస్ ఆఫీసర్స్ కాబోతారు, ఇందులో 45 members ఐఏఎస్ ఆఫీసర్స్ కాబోతారు. ఇది ఎవరు ఎలిజిబులా ఇన్ఎలిజిబుల్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే అగ్రీవ్డ్ పార్టీ ఏదైతే సుప్రీం కోర్టుకి వెళ్తారు, ఇక్కడ న్యాయం జరగలేదని సుప్రీం కోర్టులో కూడా వాళ్ళు డెఫినెట్ గా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది దీర్ఘకాలికంగా జరిగే చర్యనే, ఎంత దూరం పోతుందో తెలియదు. బట్ ఒకటి రిలీఫ్ వీళ్ళకి దొరికింది ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ సర్వీసెస్, దట్ ఈస్ దే. ఓకే, శరత్ గారు మీరు మాట్లాడుతా అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈక్విటీస్ అని అంటారు, మాకు జడ్జిమెంట్ తర్వాత దాని ఫలితాలలో ఈక్విటీస్ అంటారు. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా నిన్న డిక్లేర్ చేసినారో రిజల్ట్స్, వీళ్ళకు ట్రైనింగ్, తర్వాత వీళ్ళు పోయి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళను వినకుండా వీళ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గాని ఏ కోర్టు గాని తీర్పు ఇవ్వజాలదు. సో ఇంతమందిని మళ్ళా ఇంప్లీడ్ చేసేసి వీళ్ళందరికి నోటీస్ పెట్టి వీళ్ళ ద్వారా అడ్వకేట్లు వచ్చి ఇదంతా ఏంది అని అంటే ఒక వ్యక్తి చేసిన వ్యవహారాన్ని 10 మందిలో పెడితే 10 మందిలో పాము జావదంటారు కదా, ఆ రకంగా ఇది తయారైతుంది అనమాట. రెండోది, ఒక అంశంలో నేను చాలా మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నా. అదేమంటే ఇప్పుడు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ క్యాడర్ లో చేరేటువంటి వ్యక్తులకు క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో పౌరుల హక్కుల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ఉంటుంది. సిపిసి గాని సిఆర్పిసి గాని వీళ్ళు క్షుణ్ణంగా చదివి న్యాయ నిర్ణేతలుగా కూడా కొన్ని దశలలో వీళ్ళకి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళ బెంట్ ఆఫ్ మైండ్, వీళ్ళ ఆలోచన సరళి, తర్వాత వీళ్ళ ఆర్టికులేషన్ పవర్, ఇవన్నీ చర్చించాలని అన్నప్పుడు మనకి ఇంటర్వ్యూ అనేది దోహదపడుతుంది. సరే ఇంటర్వ్యూలో ఉండే మార్కులని మిస్యూజ్ చేసినారు,
అనర్హులని పైకి తీసుకొచ్చిన అవన్నీ ఏమి జరిగినా గానీ ఒక చిన్న ఏదో ఎలుకల కోసం ఇల్లు గాలబెట్టుకున్నట్టుగా ఆ వ్యవస్థ ఉంది. ఇంటర్వ్యూస్ లేకపోవడం అనేది అయితే అసలు అది యాక్సెప్టబుల్ నార్మే కాదు. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనంటే అక్టోబర్ 15 నుంచి అడ్వకేట్ జనరల్ గారు కోఆపరేట్ చేయరు. ఎందుకు అంటే గతంలో GOMS నెంబర్ 46 కు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ కి ఈ కేసును అప్పగిస్తే ఆయన ఒక్కనాడు వచ్చి ఆర్గ్యుమెంట్ చేయలేదు భరత్. బికాజ్ వీళ్ళకి అపియరెన్స్ ఫీస్ అంటారు. అంటే కోర్టుకు వచ్చి వాయిదా తీసుకున్నా గానీ పర్ అపియరెన్స్ 10,000 రూపీస్ వస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంతమంది అడ్వకేట్లను ఫేస్ చేసి ఆర్గ్యూ చేసేంత కాన్ఫిడెన్స్ కూడా ఆయనలో లేకపోవడం అనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈజ్ ఎ హ్యాండ్ పిక్డ్ పర్సన్ టు బి అన్ అడ్వకేట్ జనరల్. కాబట్టి ఏం చేస్తారంటే వాయిదాలు జరిగి వాయిదాల తర్వాత ఏమవుతుందంటే రియల్ ఇష్యూ గెట్స్ సబ్మర్జ్డ్, అంటే బెస్మర్జ్డ్ అనమాట. అసలు రియల్ ఇష్యూ పోయి ఇక ఇంతకాలం తర్వాత వి డోంట్ వాంట్ టు రీఓపెన్ ది హోల్ ఇష్యూ అని చెప్పి అసలు మెరిట్స్ మీద డిస్కషన్ డిబేట్ ఏది జరగకుండా నాశనం అవుతుంది. ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే, ఈ విద్యార్థుల తరఫున ఏదైనా న్యాయాన్యాయాలు చేయాలని అనుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒకళ్ళ నిజంగా కేటీఆర్ గనక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మొన్న డిస్క్వాలిఫికేషన్ కి అంతమంది సీనియర్ అడ్వకేట్లను వీళ్ళని పెట్టినాడు కదా, వాళ్ళ తరఫున ఎంతో రాజకీయం చేసినాడు కదా. మరి ఈ యువకుల తరఫున చేస్తే తప్పేంది? ఒక్కసారైనా వాళ్ళు చేసిన ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోండి. ఒక అవకాశం. ఇప్పుడు యూత్ ని మీరు బొందబెట్టినారు అనేది ఒక చెడ్డ పేరు తెచ్చుకునే కదా ఈనాడు వీళ్ళు ప్రభుత్వం నుంచి పోయింది. ఇప్పుడన్నా యూత్ తరఫున నిలబడి ఈ విషయాల మీద మేము ఒక మంచి అడ్వకేట్ ఒక ఇద్దరు అడ్వకేట్లను పెడతాము, మేము దీని కథ ఏందో తెలుస్తామంటే సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు డెఫినెట్లీ ఇంటర్ఫియర్. వాళ్ళు అడుగుతారు, నువ్వు అక్టోబర్ 15కే వినదలుచుకున్నప్పుడు వై యాడ్ దిస్ కన్ఫ్యూజన్? నో సారీ, లెట్ దేర్ బి స్టేటస్ కో, లెట్ ది హైకోర్ట్ డిక్లేర్ ఇట్స్ ఫైనల్ జడ్జ్మెంట్, దెన్ ఓన్లీ దే కెన్ గో హెడ్ అనేటువంటి మాట మాట్లాడతారు. ఓకే, చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు అల్టిమేట్ గా ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఇప్పుడు ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే ఎల్లుండి 27వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో 562 మంది అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా రూఢీ చేసుకోవాలి, అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, బట్ అరేంజ్మెంట్స్ చేయాల్సిందిగా చెప్పారట శిల్పకళా వేదికలో. ఎస్, ఇంద్రనాయక్ గారు చెప్పాను కదా సార్. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారో, ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పుడు వాళ్ళే ఇచ్చుకోవాలి. బుర్రా వెంకటేశ్వర గారిని పిలిపించుకుని శిల్పావేది దగ్గర పిలుచుకుని అపాయింట్మెంట్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది అంటే ఇంకా అయిపోయింది. టీఎస్పీఎస్ రిజల్ట్ డిక్లేర్ చేయడం వాళ్ళ పని, తర్వాత గవర్నమెంట్ కదా పని. ఇప్పుడు నేను చెప్తున్నాను, రిజల్ట్ డిక్లేర్ చేయడంలో కాదు కదా. వన్స్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత నియామకం, మిగతా ట్రైనింగ్ అవన్నీ చూసుకోవాల్సింది గవర్నమెంట్ కదా. అవును. ఏదైతే ఎగ్జామ్ పెట్టడంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి మనకు సింగిల్ జడ్జి మనకి క్లియర్ కట్ గా ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు వినకుండా కూడా రాత్రికి ఇవ్వడము, రేపు ఎల్లుండో అంటే ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది? రేపు ఒకవేళ అక్టోబర్ 15 నాడు మాకు గనక అనుకూలంగా అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళ తరపున నిరుద్యోగులు బాధపడాలి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బాధపడాలి. అంటే వీళ్ళు రెండు వర్గాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, అదే విధంగా ఎవరైతే మేమైతే పిటిషనర్ ఉన్నారు వాళ్ళ మధ్య గొడవలు పెట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఒక 15 రోజులు ఆగితే ఏమైతుంది? ఒకవేళ మాకు అనుకూలంగా వస్తే అప్పుడు మేము ఒకవేళ మళ్ళా సుప్రీంకోర్టు వెళ్లే ప్రయత్నం ఉంటాయి. ఎందుకు కేవేటేశారు వీళ్ళు? అంటే ఇంత పక్కడబందీగా వెకేషన్ ముందు, హాలిడేస్ ముందు ఇంత పక్కడబందీగా ఎప్పుడో సెప్టెంబర్ 9th వచ్చిన జడ్జిమెంట్ ని గవర్నమెంట్ క్లియర్ గా వాళ్ళు తొందరగా రిజల్ట్ ఇవ్వాలన్నది ఉంది. తొందరగా జాప్యాన్ని ఇవ్వని చెప్పండి, అదే తొందరగా జాప్యాన్ని ఇవ్వండి. చెప్పండి శరత్ గారు. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే మిత్రుడు సరిగా ఆర్టికులేట్ చేయలేకపోతున్నాడు. అసలు విషయం చెప్పాలా? ఇక్కడ ఏంది అంటే మనము యూ షుడ్ నాట్ హెజిటేట్ టు కాల్ స్పేడ్ ఎ స్పేడ్ అంటాం. అంటే ఇది వాస్తవము అని చెప్పడానికి మాటలు తడబడకూడదు. వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు ధైర్యంగా మాట్లాడదు. ఇది సమాజంలో చాలా మంది యువకులకు సంబంధించిన అంశం. ఇక్కడ కూడా ఇది గుర్రమో గాడిదనో రెండిటికి కొమ్ములు లేవు, అది గాడిద కూడా కావచ్చు గుర్రం కూడా కావచ్చు అని మాట్లాడడం అర్థం లేదు. ఇది ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రతిపక్షాన్ని ఓడిస్తున్నా, నా మాటే నెగ్గించుకుంటున్నా అనేటువంటి ఒక ఏకపక్ష ధోరణితో ఈ వ్యవహారాలు జరుపుతున్నాడు. ఇది చాలా దుందుడుకు చర్య. ఇది ఒక రకంగా ఇట్స్ అ వెరీ అన్డెమోక్రటిక్ థింగ్. ఇది కోర్టు పట్ల కూడా గౌరవం ప్రదర్శించినట్టు కాదు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చేయాలి? ఇంకా అందరికి అపాయింట్మెంట్ ఇచ్చి చూడండి, ఎవరైతే కోర్టు పోయిన వాళ్ళ పక్షాన 3 అడ్వకేట్లు, ప్రభుత్వం నుంచి కావచ్చు టీజీపీఎస్ నుంచి అడ్వకేట్లు ఉన్నారు. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ తరఫున 3 అడ్వకేట్లు ఉన్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ఏకపక్షంగా ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుని అడ్వకేట్లు పెట్టుకోకుండా ఆర్గ్యుమెంట్ జరిగినాయి ఏమన్నా?
కాబట్టి అనవసరంగా మీరు శరత్ గారు నిన్న హైకోర్టులో ఉన్నారు, మీరు పోవాలగా, మీకు నిధుల మీద ప్రేమ ఉంటే మీరు పోకుండా ఒకటినే ఇటు కేటీఆర్ గారిని ఒకసారి ప్రభుత్వాన్ని ఇంకోటి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాకడతా మీరు ఒక న్యాయవాది, మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రశ్న. దయచేసి కోర్టులో ఉన్న వివాదాన్ని పెద్ద చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఏం చేసి మీరు చెప్పండి. ఎవరైతే నిర్దోష పక్షాన 3 అడ్వకేట్ ఉన్నారు, ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ పక్షాన 3 అడ్వకేట్ ఉన్నారు, అదే టీజీపీఎస్ పక్షాన 2 ఉన్నారు. అరే మీరు ఒట్టినే ఏది పడుతుంది మాట్లాడి బడగాజి మీద వేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? నాకు అర్థం కాదు. మీకు అంత ప్రేమ నీతోల మీద నేను ఎందుకు పోలే? మీరు ఆర్గ్యుమెంట్ చేయాలిగా, మరి మీరు సిద్ధశుద్ధితో ఆర్గ్యుమెంట్ చేయాలి. మరి మీరు ఏది చేయకూడదు, అనవసరంగా పంచాయతీ పెట్టే ప్రయత్నం. నాకు 10వ తారీఖు వరకు ఇప్పుడైనా పోండి. మరి 10వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు సార్ నేను అడ్వకేట్ కాదు. ఆగండి, మీరు చాలా మాట్లాడారు. మీరు ఒక్కరికి తెలియలేదు, మాకు కూడా మేము డాక్టరేట్ చదువుకున్నాం. కామన్ సెన్స్ తో ఆలోచించాలి. మీరు అడ్వకేట్, నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలల్లా? అనవసరంగా పంచాయతీ పెడతారు అందరికి. మీరు అర్థం లేని మాట్లాడతారండి, మీరు అడ్వకేట్ మాట్లాడతారు. నేను కూల్గానే ఉన్నా, నేను డాక్టర్, మేము చదువుకున్న వాళ్ళం, మేము కామన్ సెన్స్ తో ఆలోచిస్తున్నాం. మీరు అడ్వకేట్ కావచ్చు కాక, మీరు ఇక్కడ కామన్ సెన్స్ తో ఆలోచించినప్పుడు 3 అడ్వకేట్లు నిర్దోష పక్షాన ఉన్నారు, అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ సెలక్షన్ క్యాండిడేట్ తరఫున 3 ఉన్నారు, టీజీపీఎస్ నుంచి 2 అడ్వకేట్లు ఉన్నారు. ఏకపక్షంగా ఏదో రేవంత్ రెడ్డి గారు చేసుకుని చెప్పి శరత్ గారు మాట్లాడితే ఉన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? మా ప్రమేయం మీరు చెప్పండి. మీరు అడ్వకేటేగా, మరి మీరు ఎందుకు పోలే? మీరు నేను పోవాలి. అదే కాకుండా అక్టోబర్ 10వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే సబ్మిట్ చేయమని చెప్పారు. 15వ తారీఖు నాడు, అక్టోబర్ 15వ తారీఖు నాడు దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతాయని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు ప్రకటించింది కదా. మరి కోర్టు తీర్పులో కూడా మీరు గౌరవించకూడదు, ప్రభుత్వాన్ని బడగాల్సి మీద వేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? మాకేమైనా సంబంధం? మీరు చెప్పండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయిపోయిన తర్వాత మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని పకడ్బందీ ఇంప్లిమెంట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇక్కడ అనవసరంగా రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టం. రాజకీయాలు మొదలుపెట్టింది 2022లో బల్మూరి వెంకట గారితో కేసులు ఇప్పించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2022లో కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట నిరోధించినప్పుడు ఎందుకు పోయారు? మహాభారతంలో కుక్కనే ప్రశ్నిస్తుందండి అర్జున్ మునిమనవాన్ని. మీరు ప్రశ్నించారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ధర్నా చౌక్ను ధర్నా చేసుకోని చెప్పేసి ఇందిరాబాద్ బట్ట కాల్చి మీ దేశం ఉంటుంది. మీ చేతులు మా చేతులు ఉంటుందా? ఇక్కడ ఏముంది? సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఉన్నారు, కోర్టు తీర్పులు ఉన్నాయి. అదే కాకుండా అక్టోబర్ 10వ తారీఖు మీకు ఇందాక సార్ అన్నారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని అయిపోయాక మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. నేను మీకు చిన్న అంటే మీరు డాక్టరేట్ you said that you have completed your PhD, right? So let me tell you one thing. UPSC అనేది ఒక బాడీ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ. సో అందులో సార్ ఒక సైకిల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. బిఫోర్ మనకు రిజల్ట్, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మేము మెయిన్స్ రాసే ప్రక్రియలోనే మాకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే మీరు మేము కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలంటే ఒక సైకిల్ అనేది ఉండదు. ఒక 4 years మేము కోర్టు చుట్టూ తిరిగాక మొత్తం అంత ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మేము మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఇందులో ఎంత టైం వేస్ట్ అవుతుంది మాకు? మీరు చెప్పండి సార్, యూ ప్లీజ్ టెల్ మీ. మీరు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆలోచన లేదు. 29 తీసుకొచ్చింది వాళ్ళే, ఎందుకు తీసుకొచ్చారు అర్థం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు రీసెంట్ గానే, మాకు ప్రభుత్వం పేపర్ లీక్ జరగకుండా ఎట్లా రద్దు చేస్తామని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది కదా. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో మాట్లాడారు. ఏమంటున్నారు? ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఏసీ రూమ్ లలో కూర్చుని మీకు అర్థం కాదు. చూపించండి, ఇప్పుడు దాకలేదు. 2 లక్షల ఉద్యోగాలు అది చూపించండి. దాని మీద ఎప్పుడైతుంది?
సార్ సోషల్ పాపం చేసిందనే పొందబెట్టినారు. ఏమన్నా లీక్ అయినా మీ పార్టీ హోదా కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, 10 సీట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అయినగానే అయిపోదు. భరతన్న గారు ఇక్కడ నేను సూటిగా క్వశ్చన్ 2023లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఎంక్వైరీ వేస్తా అన్నారు. ఎందుకు వేయలేదు? గత ప్రభుత్వం లీక్ అయినప్పుడు ఎందుకు వేయలేదు? ఇప్పుడు దాకా ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడ పోయింది? ఎక్కడ ఉంది? అది చెప్పండి క్లియర్ గా. ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోవాలా, నిధులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే మళ్ళీ సీట్ ఇప్పుడు పేపర్ మీరేమంటున్నారు? ఎమ్మడి అడావిడ్ల పేపర్ అడావిడ్ ఎప్పుడు ఎగ్జామ్ అయింది? పోయిన సంవత్సరం అక్టోబర్ ఎగ్జామ్ అయితే మొన్న సంబంధించినటువంటి చాలా టైం తీసుకున్నారు. అరే కాదు, ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోతున్నాయి కదా, కోర్టులో స్టే రాంది. ఇప్పుడు అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? నిధుల్లో న్యాయం చేయాలి. ఏకైక లక్ష్యం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. న్యాయం చేశారు, న్యాయం ఏం చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? అడిగిపోయిన రికార్డు లెక్కలు 60,000 అనకండి. మీరు ఇయ్యలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం నోటిఫికేషన్ మీరు మెన్షన్ చేయలేదు. మీరు జాబ్ కార్డు మెన్షన్ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఎంతసేపు అబద్ధాలు, ప్రతి వేదిక మీద అబద్ధాలు, అరిగిపోయిన మాట్లాడుతూ ఉంటారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాబ్ కార్డు రిలీజ్ చేయండి. పరీక్ష రద్దు, లీకులు, జాప్యము ఇవన్నీ రిపీట్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దయచేసి లీకులు వీటన్నిటికీ మేము ఇప్పుడు చూడండి మేడం, ఏజ్ పెంచమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ పెంచుతుంది. టెట్ నిర్వహిస్తారు, డిఎస్సీ నిర్వహించే డిఎస్సీ, గ్రూప్ 1 ఫస్ట్ జాబ్లు ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 అంటే ప్రతిదీ ఇంటూరు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్సి మీద వేస్తారు. మీరు చెప్పండి, గతంలో కేసీఆర్ ఏనాడన్నా స్పందించిరా? ముఖ్యమంత్రి గారు స్పందించారు, మంత్రులు స్పందించి ఏమన్నా అర్థం ఉందా? అర్థం మాట్లాడేటప్పుడు దయచేసి సదుద్దేశంతో ముందుకు పోతున్నా మా మీద పడగాల్సి మీద చేసే ప్రయత్నం చేస్తే 3 కోట్లకు అమ్ముకుని ఒకరు అంటారు. ఏకంగా రకరకాల చర్యలు తీసుకోవచ్చు. పెట్టారు, దాని అలిగేషన్ మాట్లాడారు. ఆధారాలు లేకుండా అనవసరంగా ప్రభుత్వాన్ని ఎవరినైనా మీరు జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? మేమైనా తీసుకొస్తాం మేడం, వాళ్ళు ఏం చేయాలి? విద్యార్థుల న్యాయమైన పనులు మాత్రమే సంతకాలు పెడితే ఆ 72 మంది సంతకాలు పెడితే జియోలు ఇచ్చిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. ఎవరు 72 మంది సంతకాలు పెట్టారంట, ఆ సంతకాలు పెట్టిన తర్వాత జియో 29 వచ్చింది. అది కూడా త్వరలో బయట పెడతాం. ఎవరు ఇచ్చారో, ఎవరు తీసుకొచ్చారో, చట్టంలో అందరు ప్రశ్నించే అవకాశం. విచారణలు స్టే ఆర్డర్లు రిపీట్ అయితే స్టూడెంట్స్ కి న్యాయం జరగదు. మేడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా ముందు పోవాలని చెప్పి ప్రభుత్వం చూసుకుంటే మీకు ప్రశ్నించే అధికారం ఉంది, కోర్టు పోయే అధికారం ఉంది, ప్రశ్నించే అధికారం కాబట్టి మాట్లాడుతున్నాం. కనీసం ప్రశ్నించే అవకాశం ఉందండి, నాకు అర్థం కాదు. మేము కోర్టు పోదని చెప్పినావా, లేకపోతే ప్రశ్నించబోదని చెప్పినావా, ధర్నా చేసుకోవద్దని చెప్పినావా? దయచేసి సదుద్దేశంతో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ముందు పోతా ఉంది. ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఉద్యోగాలు ఇవ్వలేము. కాబట్టి ఇక్కడ ఎక్కడ పేపర్ లీక్ జరగలేదు, పైసలకు అమ్ముకురని చెప్పి ప్రధానం చేసే ప్రయత్నం. అరే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే ప్రసన్న హరికృష్ణ గారు రేజ్ చేయాలనుకుంటారు. చెప్పండి ప్రసన్న హరికృష్ణ గారు. చరణ్ కౌశిక్ గారు అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. అంటే టీజీపీఎస్సీ భుజాల మీద గన్ను పెట్టి నిరుద్యోగులను కాల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల వల్లనే ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్రం లోపల ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మీ ప్రభుత్వం ఏర్పాటైంది. నంబర్ 1. నంబర్ 2, జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం మీద మాట్లాడారు. జియో 29 మీకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. జియో 29 తెచ్చింది మీ ప్రభుత్వము. రెండవది జాబ్ క్యాలెండర్. ఇప్పుడు నిరుద్యోగ సమాజం నుంచి చాలా స్పష్టంగా 4 అంశాలు మీ అంటే సమాజం నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దయచేసి గవర్నమెంట్ కి చెప్పండి. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్ టు ద గవర్నమెంట్. ఒకటి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు గతం లోపల మనం చూసినాము. అసలు టీజీపీఎస్సీ లోపల సంస్కరణలు లేవు.
అక్కడ పనిచేసేటువంటి క్యాడర్ కరెక్ట్ గా లేదు, అక్కడ ఏంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి పత్రికల లోపల ఇబ్బడి ముబ్బడిగా వ్యాసాలు వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. చిత్తశుద్ధి ఎస్, నంబర్ 1 దాన్ని తప్పనిసరిగా మీరు రిఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. నంబర్ 2, జాబ్ క్యాలెండర్ అనేది మీ ఎన్నికల ప్రామిస్. జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులకు ఇచ్చేటువంటి భరోసా. అది ఏ ప్రభుత్వమైనా, అది మీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులకు తప్పనిసరిగా భరోసా ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం. మరి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 21 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ఊసే లేదు. దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. నంబర్ 3, మూడవ అంశం ఏంటి అంటే మీరు ఒక 6 నెలల క్రింద టీజీపీఎస్సీ, మీరు అంటే ఇన్ ద సెన్స్ మీరు అని ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఒక సిలబస్ కమిటీని వేసింది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల. మరి సిలబస్ కమిటీ ఇప్పటి వరకు అసలు ఏం చేసింది? సిలబస్ కమిటీ లోపల ఎవరు మెంబర్స్ ఉన్నారు? ఏ సిలబస్ లను మార్పు చేయబోతున్నారు? ఏం తీసేయబోతున్నారు? ఏం పెట్టబోతున్నారు? దాని మీద ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్ పెట్టారు? ఎలాంటి డిస్కషన్ జరిగినాయి అనేది ఇప్పటి వరకు నో వన్ నోస్. నంబర్ 4, 4వ అంశం ఏంటి అంటే ఇక్కడ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒక కమిటీని వేశారు. అది కూడా వేసి 4-5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. సో వాస్తవానికి గవర్నమెంట్ కూర్చుంటే జస్ట్ విదిన్ ఏ వీక్, ఒక వారం రోజుల లోపల ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తా ఉంటుంది. అంటే మనకు చిత్తశుద్ధి ఉంటే, మనకు స్ట్రాంగ్ కమిట్మెంట్ కనుక ఉంటే తప్పనిసరిగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి అని చెప్పేసి తపన, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనుక ఉంటే ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. కాబట్టి చరణ్ కౌశిక్ గారికి నా వైపు నుంచి, నిరుద్యోగుల వైపు నుంచి ఈ 4 అంశాలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సో తీసుకెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం మీ వైపు నుంచి చేయాలని చెప్పేసి ఈ వేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఈవెన్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే, నేను ఇక్కడికి రాకముందు చాలా మంది నా అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్ తో మాట్లాడడం జరిగింది. చాలా గ్రూప్స్ లలో కూడా ఈ విషయాలు సర్క్యులేట్ అయినాయి సార్. గవర్నమెంట్ ఇప్పటి వరకు అంటే మేము బయటకు వచ్చామని అడిగినప్పుడు మా మీద కేసులు పెట్టడం మీద అంతా కరెక్ట్ కాదు. చిక్కడపల్లి లైబ్రరీ లాంటి ఏరియాస్ లో మీరు చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి ఏరియాస్లలో చాలా మంది నిరుద్యోగులు సార్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి చదువుతున్నారు. ఇప్పుడు ఈ 14 years నుంచి మాకు నోటిఫికేషన్స్ లేదంటే అది మా తప్పు కాదు, అది టీజీపీఎస్సీ తప్పే. అది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉందో దే హ్యావ్ టు నో. అంటే వాళ్ళకి అర్థం కావాలి, పిల్లలు ఇంత సఫర్ అవుతున్నారు కదా, మేము నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళకి అర్థం కావాలి. అండ్ ఇంకొకటి, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లో పుట్టడం అనేది నిజంగా మా అసలు లిటరల్లీ అది మా దరిద్రమా అని అనిపిస్తుంది సార్ మాకు ఫస్ట్ టైం. ఎందుకంటే లేదు సార్, యాక్చువల్లీ వై ఐ ఫీల్ లైక్ దిస్ ఐ టెల్ యూ సార్. తండాల నుంచి ఎస్సీ వాళ్ళైతే మాదిగా వాడల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు సార్. చాలా మంది 5,000-6,000 కి మెడికల్ షాప్స్ లో పనిచేస్తున్నారు సార్. నా ఆస్పిరెంట్స్, నా ఫ్రెండ్స్, మై కో ఆస్పిరెంట్స్ సార్. ఒక సెకండ్ చెప్పండి. టాలెంట్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఎనీ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. చాలా మంది మేధావులను నేను నిమ్న జాతుల నుంచి వచ్చిన వాళ్ళను చూసిన వ్యక్తిని. ఉస్మానియా యూనివర్సిటీ చాలా మంచిగా వికసిస్తున్న రోజులలో మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తున్నాను. చాలా మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మేధా సంపత్తి ముందు ఈ సోకాళ్ళు ఉన్నత కులాల వాళ్ళు ఎందుకు పనికిరాలేదు? ప్రాబ్లం ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ఇది వన్ అప్ మ్యాన్షిప్. ముఖ్యమంత్రి ఏదో ఒకటి సాధించాలన్నటువంటి ఒక దుగ్ధతో ఒక రకమైన క్రెడిట్ కోసమని కృషి చేస్తా ఉంటారు తప్ప 15 రోజుల తర్వాత ఎప్పుడైతే పూర్తిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుందో 15 రోజులలో ఏం కొంపలు మునుగుతాయి? ఇన్ని రోజులుగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు జరగని ప్రక్రియను 15 రోజులలోనే మనం ఎందుకు ఫాస్ట్ గా చేయాలా? కొంత ట్రాన్స్పరెంట్ గా ఉందాము, కోర్టు పట్ల కూడా కొంత గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తాము. కోర్టు మనకు అవకాశం ఇచ్చినప్పటికీ 15 రోజుల తర్వాత పూర్తి తీర్పు పాఠం వచ్చిన తర్వాతనే, పూర్తిగా సంపూర్ణంగా ఈ వివాదం సమసిపోయిన తర్వాతనే మేము ప్రభుత్వ పరంగా ముందు కదులుతామనే మాట మాట్లాడుంటే ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ముఖ్యమంత్రి మనం భావించేవాళ్ళం. కానీ అట్లాంటి ఆలోచన సరడి లేదు. ఇక్కడ ఎంతసేపు మిమ్మల్ని మేము ఓడగొట్టాం, మేము గెలుచుకున్నాం, మేము ఇదేదో సాధిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్లీ కోర్టు ప్రొసీజర్లో ఎట్లుంటుందంటే అప్పీల్లో ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును యథాతథంగా ఉంచి అతి త్వరితగతిన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడమా, లేకపోతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పులో గీగి అంశాలలో తప్పిదం జరిగిందని చెప్పడమా? ఏం ఫైండింగ్ ఇచ్చినారు నిన్న జడ్జిమెంట్ లో?
యాక్చువల్లీ ఆయన జడ్జ్మెంట్ డిక్టేట్ చేస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన ఒరవడి ఏంటి అంటే, సుదీర్ఘమైన వాదనల తర్వాత చాలా మంది న్యాయవాదులు వాదించిన తర్వాత ఒక బృహత్తరమైనటువంటి తీర్పునిచ్చినాడు. 222 పేజీల్లో వేరియస్ అంశాలను సింగిల్ జడ్జి ప్రస్తావించినారు. ఈ అంశాల మీద అందరూ న్యాయవాదులు తమ వాదనలు వినిపించాలని ఉత్సాహం చూపెడుతున్నారు. అతి త్వరితగతిన ఈ కేసు ఫైనల్ చేయాలన్న ఆలోచన వాళ్ళు ప్రదర్శించినారు. కాబట్టి ఈ కేసును October 15th వేస్తున్నామని చెప్పి లాస్ట్ కు ఈ సెంటెన్స్ యాడ్ చేసినాడు, లెట్ ది గవర్నమెంట్ కెన్ గో హెడ్ విత్ ది ప్రాసెస్ అని. 15 రోజులలో ఇప్పుడు కుండ వలగొట్టిన తర్వాత దాన్ని ఎట్లా పెడతారండి? కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు దే బికమ్ ఎన్ అగ్రీవ్డ్ పార్టీ, they become necessary party in the appeal. So how many people can be issued notices without hearing the arguments on behalf of the selected candidates? How can the division bench going to decide on October 15th? It is all humbug. Actually, to be frank with you, ఇప్పుడు ప్రభుత్వం తన గొప్పతనాన్ని ప్రదర్శించి తన ఉదార స్వభావాన్ని ప్రదర్శించుడే. అఫ్ కోర్స్ మాకు డివిజన్ బెంచ్ అధికారం ఇచ్చినా, అవకాశం కల్పించినా మేము 15 రోజులు లేదు. ఇప్పుడు 2 రోజుల్లో లేదా ఎల్లుండి సీఎం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అదే రాజకీయం. చూడండి, he may succeed, he may. బట్ ఎందుకంటే విఠల్ గారు చెప్పాలనుకుంటారు. భరత్ ఒక్క మాట చెప్పేసి వదిలేడతాను. ఇంతకంటే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించి, ఇంతకంటే ఎక్కువ అధికారం ప్రదర్శించి, దర్పం ప్రదర్శించిన చాలా మంది రాజకీయ నాయకులను మనము మట్టి గర్వంగా చూసినాము. ఇది అదే గతి పాలవుతుంది. నిరుద్యోగుల యొక్క ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిలి తీరుతుంది. ట్రూ సార్, ఇదైతే నిజం వాస్తవం. ఒకసారి మీరు ఇప్పుడు పబ్లిక్ కమిషన్ మెంబర్ అయితే ఏం చేసేవాళ్ళు? అవునన్నా, మేము ఒకవేళ ఆ స్థానంలో ఉండుంటే డెఫినెట్ గా ఇప్పుడు శరత్ అన్న చెప్పినట్టుగా 15 days ఫైనల్ అవుట్కమ్ కోసం వెయిట్ చేసేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? కోర్టు డైరెక్షన్ ఒకటి ఇచ్చింది, ఇంటర్మ్ డైరెక్షన్, మీరు యూ కెన్ స్టార్ట్ ఎ ప్రాసెస్ అని, కంటిన్యూ ద ప్రాసెస్ అని. అంటే ఇట్స్ నథింగ్ బట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. ఒక్కసారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇది ముగిసిన కథనే. ఏ కోర్టు వెస్ట్ బెంగాల్లో 2018 రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరినీ తీసేయమన్నారు. ఇంతమందిని అపాయింట్మెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళందరినీ వీళ్ళు కూడా అగ్రీవ్డ్ పార్టీ అవుతారు కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్తున్నారు 543 మెంబర్స్ కూడా మళ్ళీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా వినాల్సి వస్తుంది రేపు. సో నేనేమంటున్నట్టే, ఒక్కసారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 99.9 వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కంప్లీట్ అయినట్టే, ఈ గ్రూప్ 1 కథ ముగిసినట్టే. సరే, అగ్రీవ్డ్ పార్టీ ఇప్పుడు ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు సుప్రీంకోర్టు దాకా కొట్లాడుతుండొచ్చు, నేను కాదనట్లేదు. సుప్రీంకోర్టు ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే ఈ నష్టపోయిన విద్యార్థులకు వాళ్ళకి సూపర్ నెంబర్ పోస్ట్ ఏదైనా క్రియేట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఒక డైరెక్షన్ ఇస్తే తప్ప వీళ్ళని క్యాన్సిల్ చేయమని చెప్పదు. చాలా సందర్భాలు గత ప్రెసిడెంట్ బ్రదర్ గ్రూప్ 1 స్థాయిలో సూపర్ న్యూమరీ పోస్ట్ ఉండవు. ఒకళ్ళు ఇద్దరు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే సూపర్ న్యూమరీ వ్యవస్థ అనేది వస్తుంది తప్ప యూ కెనాట్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ బై వే ఆఫ్ క్రియేటింగ్ సూపర్ న్యూమరీ పోస్ట్. ఒకవేళ రివాల్యుయేషన్ అందరికి చేసినా గానీ ఈ సెలక్షన్ ఉన్న 563 మెంబర్స్ మళ్ళీ వీళ్ళ డిలీట్ అయ్యి కొత్త వాళ్ళు రారు కదా. ఇప్పుడు మెజారిటీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటది. 10-20% కొత్త వాళ్ళకి అవకాశం రావచ్చు, 10-15. ఒకవేళ రివాల్యుయేషన్ అంటూ జరిగి ఉంటే అది కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటే October 15th జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా ఫేట్ అకంప్లీ, ఇట్ ఈస్ లాస్ట్ ది స్ట్రెంగ్త్, దాని వైటాలిటీ పోయింది. దాన్ని నిర్వీర్యం చేయడమే ముఖ్యమంత్రి యొక్క మూల ఉద్దేశం. అందుకే ఉద్యోగ నియామకాలు ముఖ్యమంత్రి ఇవ్వడం ఎక్కడన్నా విన్నామా? ఈ దేశంలో ఇంతకాలంగా సర్వీస్ జూరిస్ప్రుడెన్స్ ఉంది కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ప్రధానమంత్రి ఇవ్వాలి, మరి లేదా హోమ్ మినిస్టర్ ఇవ్వాలా? ఎక్కడన్నా ఉందా? చీప్ రాజకీయాలు చేసేసి మళ్ళా మేమే చాలా గొప్ప ఘనకార్యాలు చేస్తున్నామని చెప్పడం అంటే ఏమండి? కాంగ్రెస్ లో ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినామండి? ఎప్పటి నుంచి 1983 నుంచి చూసినాం. ఏ ముఖ్యమంత్రి చేయని పని ఈయన చేస్తా ఉన్నాడు. ఈయన పెద్ద అనుభవంతో చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు కూడా డిఎస్సి లెటర్స్ ఇచ్చేసారు. గత ముఖ్యమంత్రి భరత్ గతంలో లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా డిఎస్సి సర్టిఫికేట్స్ ఇక్కడ మెగా డిఎస్సి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భరత్ గత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈయన కంటే చాలా విద్యాధికులు, అనుభవంలో ఆరితేరిన వారు, పండితులు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళెవరు ఇట్లాంటి పనులు చేయలేదు తెలుసా? ఒక రకంగా ఇది పార్టీని చాలా దుర్మార్గ స్థితికి తీసుకొని వస్తుంది.
ఓకే ఓకే సో బట్ వి విల్ నాక్ ఈచ్ డోర్ సార్ ఫర్ జస్టిస్. ఓకే చివరి నిమిషం వరకు పక్కాగా సార్. అంతిమంగా గెలిచేది నిరుద్యోగులే. చట్టం ప్రకారం వాళ్ళు ముందుకు పోతున్నారు. చట్టం ఏదో చెప్తే అదే సార్. ఈవెన్ దో కోచ్ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. ఎవరేం చేయలేదు, వాళ్ళు డిసైడ్ చేస్తే ఎట్లా? ఆనాడు అందరు నడుచుకుంటూ పోయారు. మరి ఇప్పుడు ఎందుకో కార్లలో తిరుగుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? నాకు అర్థం కాదు. మీరెవరైనా నాకు డిసైడ్ చేస్తానికి నాకు అర్థం కాదు. మీరు ఎప్పుడెందుకు కారు మీద పోతే నడుచుకుంటూ పోతారు కోర్టుకు? ఏమన్నా అర్థం ఉంది? మీరు మాట్లాడేటప్పుడు దయచేసి నిర్దోషులకు న్యాయం చేస్తారు, సలహా సూచనలు ఇవ్వండి. ఏది పడుతుంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏ ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి? వాళ్ళంటే మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఏంది మాట్లాడాలి? కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చారంటే, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారంటే మేము ఏమి ఇవ్వాలని మీరు డిసైడ్ చేస్తే ఎట్లా? నాకు అర్థం కాదు. ఏమన్నా అదే కాకుండా నిర్దోషులకు సంబంధించి ఇప్పుడు ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళు నిర్దోషులు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకున్నాం మేము ఉద్యోగాలు. ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ప్రభుత్వము లక్ష్యము ఓన్లీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. ఈ శరత్ గారు లాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు, ఎవరేం తినాలి, ఎట్లా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ దయచేసి కన్క్లూడ్ చేద్దాం. నేను చెప్పేది మరి 503 పాత నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ 20 మంది ఎందుకు కలిపారు? 60 మంది చట్టం ప్రకారం ఎగ్జామ్ పెట్టమని చెప్పింది కానీ రీనోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు. ఆ 60 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఎందుకు ఆగట్లేదు? 15 రోజులు మీరు ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా నిరుద్యోగులు మీరు తప్పు పెట్టినట్టే కదా. మీలాగా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అనవసరంగా ప్రతి రాజకీయం ఉద్యోగాలు ఇవ్వాలని చరణ్ కౌశిక్ గారు, మన ప్రత్యూష గారు, ఇంద్రనాయక్ గారు, శరత్ గారు, విఠల్ గారు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారు, మొత్తానికి గ్రూప్ 1 కు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది ఉత్తర్వుకు లోబడి ఈ నియామకాలు ఉండొచ్చు అని చేసుకోవచ్చని చెప్పింది. ముఖ్యమంత్రి కూడా బహుశా 2 రోజుల్లోనే ఆయన నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. శిల్పకళా వేదికలో 562 కేవలం ఒక్క పోస్టు మాత్రమే పెండింగ్ లో పెట్టమని హైకోర్టు చెప్పింది. 562 మందికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. సో చూద్దాం, దీన్ని మళ్ళీ ఈ డివిజన్ బెంచ్ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా విద్యార్థులు? అల్టిమేట్ గా ఎప్పటికైనా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. బట్ ఒక్కసారి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టులు అంత ఈజీగా దాన్ని కేసుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన నియామకాలు రద్దు చేస్తారా అన్నదైతే చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్పందన బ్రేక్ తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మీద జగన్ సంబంధించి గట్టిగా మాట్లాడలేదన్నారు. ఆ అంశం మీద చర్చిద్దాం.